అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు కోడలు కూతురు. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? శాంభవి భరద్వాజులకి 2 పిల్లలు. కొడుకు పేరు ఆదిత్య. కొడుకు పుట్టిన తర్వాత 3 సంవత్సరాల గ్యాప్లో వాళ్ళకి ఒక అమ్మాయి పుట్టింది. అమ్మాయి పేరు శ్వేత. చిన్నప్పటి నుంచి కూడా ఆదిత్య చాలా బాగా చదువుకునేవాడు. పిల్లల చదువుల నిమిత్తం, భరద్వాజ్ ఉద్యోగం నిమిత్తం వాళ్ళు ఉండేటటువంటి టౌన్ నుంచి సిటీకి మారిపోయారు. ఆ తరువాత శ్వేతను కూడా కాలేజీలో చేర్చినప్పటికీ శ్వేతకి ఇంజనీరింగ్ అంటే భయమని, నేను చదవలేనని, ఆ సబ్జెక్టులు చూస్తే వణుకొస్తోందని ఏడ్చి గొడవ పెట్టడంతో ఫీజు కట్టి డొనేషన్లు బోలెడంత పోసి చేర్పించిన ఇంజనీరింగ్ని మాన్పించి మళ్ళీ శ్వేతని డిగ్రీలో జాయిన్ చేయాల్సి వచ్చింది. ఆదిత్య మాత్రం చక్కగా చదువుకుంటూ బీటెక్ చేసి ఆ తర్వాత ఎంటెక్ కూడా పూర్తి చేసి ఉద్యోగంలో చేరి ఉద్యోగం చేస్తున్నాడు. ఇక శ్వేతకి పెళ్లి చేసే సమయం దగ్గరికి రావటంతో శ్వేత కన్నా కూడా ఆదిత్య పెద్దవాడు కాబట్టి భరద్వాజ్ ఒక రోజున భార్య శాంభవితో, శాంభవి, ఆదిత్యకి శ్వేతకి వయసులో తేడా ఉంది కదా, కాబట్టి శ్వేత డిగ్రీ చేసి ఉంది కాబట్టి డిగ్రీకి ఈ రోజున ఎటు వాల్యూ లేదు కాబట్టి ఆడపిల్లకి తనకంటూ తన కాళ్ళ మీద నిలబడే స్వేచ్ఛ ఉండాలి అని నేను అనుకుంటాను కాబట్టి శ్వేతని పీజీ చేయిద్దాం. ఈలోపు ఆదిత్యని ఆపటం మంచిది కాదు కాబట్టి ఆదిత్యకి పెళ్లి జరిపించేద్దామే అన్నాడు భరద్వాజ్. ఆ మాటకి చాలే, నోరు మూసుకోవయ్యా, నువ్వు నీ ఉచిత సలహాలోనో, రేపు వాడికి పెళ్ళైపోతే పెళ్ళాం వచ్చుద్ది, పెళ్ళాం వస్తే మొత్తం మన ఇంట్లో ఉన్నటువంటి ఆస్తిపాస్తుల లెక్కలు, స్థిర చరాస్తుల లెక్కలు, నా నగల లెక్కలు, పొలం లెక్కలు, బంగారం లెక్కలు, డబ్బు లెక్కలు అన్నీ లెక్కలు చెప్పాల్సి వస్తుంది. పైగా కోడలు వచ్చిందనుకో, వాడికి పెళ్ళాం వచ్చిందనుకో, నువ్వు పెట్టే పంపకాల దగ్గర, పెట్టుపోతల దగ్గర, అన్నిటి దగ్గర కూడా తేడాలు వచ్చేస్తాయి. మొత్తం వాళ్ళకే దోచిపెట్టమనొచ్చు రేపొద్దున వాడి పెళ్ళాం. అసలు నేను కొడుకు వద్దో 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 దేవుడా అని మొక్కుకున్నాను. ఆ దేవుడు నా మొర వింటేనా నీ గొడవ భరించలేక కొడుకునిచ్చాడు. ఇచ్చినందుకు ఎలాగోలా ఈ దరిద్రాన్ని పెంచి పెద్ద చేశాను. ఎప్పటికీ కూడా నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ చెప్పే మాట ఒక్కటే, ఏ రోజు కోడలు కూతురు కాలేదు, అత్త అమ్మగారిలా ఉంటాను అన్నంత మాత్రాన అత్త అమ్మ కాలేదు, అమ్మ అత్త కాలేదు. నేను 100% నా కూతురికే అమ్మనే. నా కూతురు అంటే నాకు పంచప్రాణాలు. పంచప్రాణాలు కాదు, నా కూతురు ముందు నాకు భర్త అక్కర్లేదు, నా పుట్టింటి వాళ్ళు అక్కర్లేదు, కొడుకు అక్కర్లేదు, ఎవరు అక్కర్లేదు. నా ఊపిరి, నా శ్వాస, నా ఆరో ప్రాణం, నా సర్వస్వం, నా జీవితం, నా జీవితానికి పరమార్థం మొత్తం నా కూతురే. నేను ఏం చేసినా నా కూతురికే చేసుకోవాలి. ముందు నా కూతురు పెళ్ళయ్యేంత వరకు ఈ ఇంట్లో ఎవరు పెళ్ళి కావటానికి వీల్లేదు, ఈ ఇంటికి మంగళతోరణం కట్టడానికి వీల్లేదు, బాజా మోగటానికి వీల్లేదు, నీ కొడుకు పెళ్ళి కావటానికి అస్సలు వీల్లేదు. నేను ఒప్పుకోను. నా మాట కాదని నువ్వు నీ కొడుకు పెళ్లి చేద్దాం అనుకున్నావో, నా మీదగా నువ్వు నా శవాన్ని దాటుకుని వెళ్ళే ఆ పెళ్లి చేయాలనే విషయం గుర్తుపెట్టుకో, ఏమనుకుంటున్నావు అనేసింది శాంభవి. దాంతో భరద్వాజ్ ఇంతకాలంగా భార్య గురించి ఆయనకి కొంత మాత్రమే తెలుసు. శాంభవికి కొడుకులంటే ఇష్టం లేదని, కోడళ్ళంటే అసలు పడరని, కూతురంటే ఇష్టమని తెలుసు. కానీ మరీ ఇంత పగ, స్వార్థం ఎందుకు పెంచేసుకుంది? దీనికి ఇంత ధనాసి పుట్టుకొచ్చేసింది ఏంటి? మొత్తం కూతురికి దోచిపెట్టాలనుకుంటుందేంటి? అసలు దీని తత్వం ఏంటి? దీని మాటలేంటి? దీని వ్యక్తిత్వం ఏంటి అని ఆలోచించుకున్న ఆయన, ఏం చేద్దామంటావే ఇప్పుడు అన్నాడు. ఏం చేయటం ఏంటి? కూతురికి సంబంధం వెతకమంటున్నాను. అది కోటీశ్వర్ల సంబంధం వెతుకో. మనమేమైనా లేని వాళ్ళవా ఏంటి? తలా తోకా లేని సంబంధాలు తీసుకొని రాకు. ఆడపిల్లకి చెప్పింది అర్థమవుతుంది అనుకుంటాను అందే. అన్నందుకు సరే, పిల్లకు ఒకవేళ మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దామని తల్లిగా అనుకుంటుందేమో. రేపొద్దున కొడుక్కి పెళ్ళైతే గనక ఎక్కడ మొత్తం కొడుక్కి పెట్టేస్తానోనని భయపడి కూతురికి మంచి సంబంధం ఇచ్చి చేసుకుంటే పిల్ల సుఖపడుద్దని ఒక తల్లిగా అనుకుంటుందేమో అనుకున్న భరద్వాజ్ అలాగే చాలామంది స్నేహితుల్ని అందరినీ కనుక్కొని మరి ఒక మంచి సంబంధాన్ని వెతికి తీసుకొచ్చాడు. అబ్బాయి పేరు అమర్.
వాళ్ళ అమ్మగారి పేరు కమల, వాళ్ళ నాన్నగారి పేరు మూర్తి. వాళ్ళకి ఇద్దరు మగపిల్లలు. పెద్దబ్బాయి పేరు విశాల్, పెద్దబ్బాయి భార్య పేరు శశి. పెద్దబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. భార్యాభర్తలిద్దరూ కూడా ఉద్యోగం చేసుకుంటారు. రెండో అబ్బాయి అమర్ కూడా ఉద్యోగం చేస్తున్నాడు. నెలకి 1,50,000 రూపాయలు శాలరీ. చాలా మంచి పిల్లాడు, ఏ చెడు అలవాట్లు లేవు. ఇక అమర్ వాళ్ళ అమ్మా నాన్నలకి 50 కోట్ల రూపాయల ఆస్తులున్నాయి. మూర్తి గారు బిజినెస్ చేస్తాడు. ఆ 50 కోట్ల ఆస్తిని కూడా పెద్ద కొడుకు 20 కోట్లు, చిన్న కొడుకు 20 కోట్లు ఇచ్చి వాళ్ళ పేరు మీద ఒక 10 కోట్ల రూపాయలు ఒక ఇల్లు ఉంచుకున్నామనేది ఆయన తుది తీర్పు అని ఆయన పెళ్లికి ముందే వివరంగా చెప్పేశాడు. దాంతో ఇలాంటి మంచి సంబంధంలోకి పంపిస్తే ఆడపిల్ల సుఖపడుతుంది అనుకుని అంత మంచి సంబంధాన్ని వదులుకోవటం మూర్ఖుల ఇదని చెప్పి తీసుకొచ్చి శాంభవికి చెప్పి వాళ్ళకి శ్వేతను చూపించాడు భరద్వాజ్. శ్వేత వాళ్ళకి నచ్చింది. వాళ్ళు ఎంతో సంస్కారంతో కూర్చుని చాలా వినయంగా విధేయతగా చెప్పిన సమాధానాలు విన్నాక భరద్వాజ్కి ఆ సంబంధం చాలా బాగా నచ్చింది. మాకు కానీ కట్నం అక్కర్లేదని చెప్పారు. అబ్బాయి అమ్మాయి సంతోషంగా ఉంటే చాలని చెప్పారు. మాకున్నదే ఆ పెద్ద కొడుక్కి రెండో కొడుక్కి 20 కోట్లు చొప్పున అప్పచెప్పేద్దాం రెండో వాడి పెళ్ళయ్యాక అని చెప్పారు. కానీ ఇదంతా విన్న తర్వాత అదేంటి కట్నం వద్దంటున్నారు అని అడిగింది శాంభవి. అడిగితే మా పెద్దబ్బాయి పేరు విశాల్, మా పెద్ద కోడలు శశిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మా పిల్లలిద్దరికీ కూడా నా బిజినెస్ అంటే నచ్చదమ్మా. కాబట్టి పెద్దవాడు రెండోవాడు ఇద్దరూ కూడా సాఫ్ట్వేర్ ప్రొఫెషన్ ఎంచుకుని ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇక మా కోడలు కూడా సాఫ్ట్వేరే. వాళ్ళెవరూ మా మీద ఆధారపడాలని కాదు, తల్లిదండ్రులుగా మేము సంపాదించింది మా పిల్లలకి సమానంగా ఇవ్వాలని ఇస్తున్నాం. మా పెద్ద కోడల దగ్గర మేము కానీ కట్నం ఎక్స్పెక్ట్ చేయలేదు. మా ఇంటికి కోడలిగా కాదు కూతురుగా వస్తే చాలు అనుకున్నాం. తను వచ్చి దాదాపు మా ఇంటికి 5 సంవత్సరాలైంది. అప్పుడే పిల్లలు వద్దనుకుని ప్లాన్ చేసుకుని వాళ్ళు పిల్లల్ని కూడా కనలేదు. సరదాగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఏదో ఊసిపోక ఉద్యోగాలు చేసుకుంటారు మా పిల్లలు. అందుకే మీ అమ్మాయిని కూడా నేను మా ఇంట్లో పాలల్లో నీళ్ళలా కలిసిపోతే చాలనుకుంటున్నాను తప్ప మీ నుండి కట్నాలు కానుకలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు అన్నాడు మూర్తి. ఆ మాటకి శాంభవి అనేసి ఊడుకుంది. ఆ తర్వాత ఈ సంబంధం ఓకేనేనా అని భరద్వాజ్ శ్వేతను అడిగితే శ్వేత శాంభవి కలిసి ఆలోచించుకొని చెప్తామన్నారు. ఆ తర్వాత ఇద్దరు తర్జన భర్జనలు పడ్డ తర్వాత ఒక వారం రోజులకి శ్వేత అమర్తో ఫోన్ల మీద ఫోన్లు రాత్రంతా మాట్లాడి చిట్చాట్లు చేసి బయటికి వెళ్ళి 4 సార్లు కలిసి పర్సనల్గా వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి శాంభవి శ్వేత ఇన్స్పెక్షన్ చేసి వచ్చాక వాళ్ళ సంబంధాన్ని ఫైనల్ చేసి ఓకే అని చెప్పాడు భరద్వాజ్కి. దాంతో పెళ్లి ముహూర్తాలు పెట్టించేశారు శ్వేతకి అమర్కి. అయితే శాంభవి అప్పుడు భరద్వాజ్తో మాట్లాడటం మొదలుపెట్టింది. ఇంతకీ ఆస్తి మొత్తం అమ్మాయి పేరు మీద ఎప్పుడు పెడుతున్నావు అని అడిగింది భరద్వాజ్ని. ఆస్తి మొత్తం అమ్మాయి పేరు మీద పెట్టాలా? దేనికి అని అడిగాడు భరద్వాజ్. దేనికేంటి, నా పేరు మీద ఉన్న 25 ఎకరాల పొలం, అలాగే మనకి ఇక్కడ మనం ఉంటున్న ఈ ఇల్లు, అక్కడున్న ఆ ఇల్లు, నీ పేరు మీద ఉన్న 10 ఎకరాల పొలం, అలాగే స్థలం, బిజినెస్లో షేరు, ఇవన్నీ అమ్మాయికి పెట్టేసే. మరి రేపు అమ్మాయి వెళ్ళిపోతుందిగా అత్తగారింటికి అంది. ఎందుకు పెట్టాలి, మరి కొడుక్కేం పెడతాం అన్నాడు. కొడుక్కి ఎందుకు పెడతాం, కొడుకుని ఎంటెక్ వాడికి చదివించలేదు, కొడుకు ఉద్యోగం చేసుకుంటున్నాడుగా, రేపు కొడుక్కి పెళ్ళాం వస్తుందిగా, మనకేం అవసరం వాళ్ళకి పెట్టాలని? వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఆధారపడి చదువు చెప్పించాం కదా, వాళ్ళ బ్రతికేదో వాళ్ళు బ్రతుకుతారు, మనకేంటి అవసరం పెట్టాలని అంది శాంభవి. ఓహో, నీ పని ఎలా ఉందా అనుకున్న భరద్వాజ్, నేను అస్సలు ఇవ్వను, నాకంటూ కొన్ని లెక్కలున్నాయి, ఆ లెక్కల ప్రకారం మాత్రమే నేను పిల్లలకి ఏదైనా సమానంగా పంచాలనుకుంటున్నాను అన్నాడు. ఏం పంచాలనుకుంటున్నావు అన్న మాటకి, ఇక్కడున్న ఇల్లు ఎప్పటికీ కూడా ఆదిత్యదే, అక్కడున్న ఇల్లు అమ్మాయికి పెడతాను, ఇక్కడ ఇల్లు 1 CR, అక్కడ ఇల్లు 1 CR, ఇక పొలం 10 ఎకరాలుంది, 10 ఎకరాల పొలం 10 CR, దాంట్లో 2 ఎకరాల పొలం అమ్మాయికి పెడతాను. ఇక బిజినెస్లో షేరు 3 కోట్ల రూపాయలు, అందులో 1 కోటి మనం ఉంచుకొని 1 కోటి అమ్మాయికి 1 కోటి అబ్బాయికి అని నేను అనుకుంటున్నాను. నీ పొలం నువ్వు ఎవరికి పెట్టాల్సిన అవసరం లేదు.
నీ 25 ఎకరాల పొలం నీ పేరు మీదే ఉంచుకో. రేపొద్దున పరిస్థితులు ఎటొస్తాయో ఎవరు ఊహించగలరో. నీ నగలు నువ్వు ఎవరికీ ఇవ్వక్కర్లేదు. నీ 50 లక్షల రూపాయల నగలు నువ్వు అలాగే ఉంచుకో. ఇక అమ్మాయి విషయం అంటావా, అమ్మాయికి సరిపడా నగలు తీసుకుని ఎంతవరకు ఒక ఆడపిల్లకు అవసరమో అంతవరకు పెట్టి పంపిస్తే చాలు. వాళ్ళ అత్తమామలేమి మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయటం లేదు. అమ్మాయి పెళ్ళికి నేను వేసిన బడ్జెట్ స్థిరాస్తులు కాకుండా 20 లక్షలు పెళ్లి మండపానికి, పెళ్లి ఖర్చులకి, వీడియోలకి, ఫోటోలకి, అలాగే అమ్మాయి పెళ్లి భోజనాలకి కలిపి వేశాను. ఇక నా రిటైర్మెంట్ డబ్బులు 50 లక్షలు వచ్చాయి. అవి బ్యాంకులో మన పేరు మీద ఉంచాను. నాకు ప్రతి నెల పెన్షన్ వస్తుంది, అది మనం ఉంచుకుందాం అన్న భరద్వాజ్ మాటలకి ఏంటి నువ్వేంటి, నీ లెక్కలేంటి, మొత్తం నువ్వు ఇక్కడిల్లు ₹1,00,00,000 కొడుక్కి, అలాగే 10 ఎకరాల పొలం 10 కోట్లయితే అందులో ముష్టి 2 ఎకరాలు ₹2,00,00,000 కూతురికి రాసి 8 కోట్ల ఆస్తి నువ్వు కొడుకు కప్పు చెబుదాం అనుకుంటున్నావా? స్థలం విషయం అసలు ఎత్తనే లేదు. అది 5 కోట్ల స్థలం, అది నీ కొడుకు రాస్తావా? అది కాదని ఇంకా బిజినెస్లో షేరు 3 కోట్లయితే అందులో ₹1,00,00,000 మళ్ళీ నీ కొడుక్కి ఇస్తావా? నా 25 ఎకరాల పొలం ఇవ్వొద్దా? అలాగే నేను నా 50 లక్షల రూపాయల నగలు మా అమ్మ పెట్టిని నేను చేయించుకున్నాయి, మీ అమ్మ పెట్టిని నేను నా కూతురికి ఇవ్వొద్దా? నేను అలాగే ఉంచుకోవాలా అంటే నువ్వు మొత్తం నీ కొడుక్కి కోడలికి దోచిపెడదామనే కదో. నేను ప్రాణాలతో ఉన్నంత వరకు అది జరగని పని. ఏ రోజుకి ఈ శాంభవి బ్రతికినా చచ్చినా 600 అయినా 100 126 అయినా సరే భూమి ఆకాశాలు ఏకమైపోయినా కోడలు కూతురు ఒకటంటే నేను చచ్చినా ప్రాణం పోయినా ఆ విషయం ఒప్పుకోను, అది జరగనివ్వను. నువ్వే కాదు హడహడ బ్రహ్మాదులు దిగొచ్చినా నేను అనుకున్నదే జరుగుద్ది. నేను అనుకున్నట్టే నువ్వు పెట్టి తీరాలి. మొత్తం ఆస్తి పూచిక పుల్లతో సహా నా కూతురు పేరు మీద పెట్టు, లేదంటే నీకు మర్యాదలు కూడా దక్కవు అంది శాంభవి భరద్వాజ్ని. అవునా, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, నేను మాత్రం రూపాయి ఆస్తి అసలు ఇప్పుడు పంపకాలు ఎవరికీ చేయదలుచుకోలేదు అనేశాడు భరద్వాజ. ఆహా, అయితే నా పొలం అమ్మి ఎలా చెయ్యాలో ఏం చెయ్యాలో నేను చూసుకుంటానులే అనేసింది. అమ్ముకో, నా స్థలం కూడా అమ్ముకుంటాను అనేసింది. నువ్వే బాధపడతావే నేను చెప్పిన మాట వినకపోతే అన్నాడు ఆయన. పెళ్ళాం స్త్రీధనంగా తీసుకొచ్చిన పొలం స్థలం గురించి వాటి ఆస్తుల గురించి పట్టించుకునేవాడిని నా దృష్టిలో మగాడు మొగుడు అనరు. నాకు తెలిసినంతవరకు వీళ్ళిద్దరు నీకే పుట్టారు కాబట్టి నువ్వు నా మొగుడివి మగాడివేనని నమ్ముతున్నాను. ఇంతకు మించి అనవసరమైన విషయాల్లో కలగజేసుకుంటే నీ మర్యాదలు నీకు దక్కవు అనేసింది శాంభవి. దాంతో నీ కర్మ నీదేనని వదిలేశాడు భరద్వాజ్. ఇక దాంతో తన 25 ఎకరాల పొలాన్ని ఉన్న పళంగా తెగనమ్మేసింది శాంభవి. అమ్మితే 2.5 కోట్ల రూపాయలు వచ్చాయి. దానిలో పెళ్లివాళ్ళు మాకేం వద్దండి అని చెప్తున్నా కూడా మీరడిగారని ఎవడు పెడుతున్నాడు? నాకు ఇష్టమై నేను పెట్టాలనుకుంటున్నాను కాబట్టి పెడుతున్నాను, నా కూతురు కోసం నేను పెట్టుకుంటున్నాను, వద్దంటానికి అసలు మీరెవరు, మీకేం రైట్ ఉంది అని అడిగేసింది పెళ్లివాళ్ళని. దాంతో వాళ్ళు నీ కర్మ, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చావని వదిలేశారు శాంభవిని. దాంతో వచ్చిన 2.5 కోట్ల రూపాయలతో కూతురికి తనుండే ఇంటికి 3 ఇళ్ల అవతల 1 కోటి రూపాయలు పెట్టి ముందు విల్లా కొనేసింది. ఆ తర్వాత 50 లక్షల రూపాయలు పెట్టి కూతురికి బంగారం కొనేసింది. ఆ తర్వాత 25 లక్షలు పెట్టి అల్లుడికి కారు కొంది. 15 లక్షల రూపాయలు చేతి ఖర్చులకి ఉంచుకోమని, హనీమూన్లకి వెళ్తే అవసరం అవుతుందని అవి కూతుర్ని జల్సాగా ఖర్చు పెట్టుకోమని చెప్పింది. ఇక 15 లక్షల రూపాయలు పెట్టి కూతురికి పట్టు చీరలేనా, డ్రెస్సులేనా, కూతురికి వర్కులేనా, బ్లౌజుల మీద కుట్టిచ్చేసి పెళ్లి వాళ్ళకు బట్టలైనా కొనేసింది. 15 లక్షల రూపాయలు పెట్టి వెండి సామాను కొంది. అది చాలదన్నట్టు కూతురుకి కొన్న 1 కోటి రూపాయల ఇంట్లో 20 లక్షల రూపాయలతో మొత్తం ఫర్నిషింగ్ చేయించేసింది. ఇక అది చాలదన్నట్టు 10 లక్షల రూపాయలు హ్యాండ్ బ్యాగులు కానీ, చెప్పులు కానీ, బ్యూటీ పార్లర్లు కానీ, మేకప్ సామాన్లు కానీ, హెయిర్ బ్యాండ్లు కానీ విచ్చలవిడిగా ఖర్చు పెట్టేసింది కూతురు కోసం శాంభవి. ఆ బిల్లులన్నీ చూసినటువంటి కొడుకు మంచం నిండా నగలు నింపేస్తే ఏంటమ్మా ఇదంతా అని అడిగితే చెల్లెల కోసం బంగారు మెట్టెలు, బంగారు పట్టాలు, చెల్లెల కోసం వడ్డాణం, కందోలి, అలాగే అరవంకెలు, బాజుబందు, 2 రకాల వడ్డాణాలు కొన్నాను రా, హారాలు కొన్నాను, డైమండ్ సెట్లు కొన్నాను, చెవులకి
30 జతల పోగులు కొన్నాను. పాపడి బిళ్ళ, మోటీలు, చెంపస్వరాలు, బంగారు జడ అన్నీ కొన్నాను. సన్న గాజులు, లావు గాజులు, మీడియం గాజులు మొత్తం కొన్నాను, ఏది తక్కువ కాకుండా ఒక ఆడపిల్లకే. మరి ఇదంతా ఏంటి అని అడిగాడు ఆదిత్య. వెండి అంది. ఎందుకమ్మా ఇవన్నీ? వాళ్ళు అక్కర్లేదన్నాడు కదా అన్నాడు ఆదిత్య. నీకెందుకు? నువ్వెవడవు అసలు అక్కడ దాకా వస్తే? నీ లిమిట్స్లో నువ్వు ఉండు, నీ ఉద్యోగం ఏదో నువ్వు చూసుకొని, నీ ముద్దేదో నువ్వు తిని నోరు మూసుకొని వెళ్ళు, నాకు తెలుసులే ఎవరికి ఏం పెట్టాలో అనేసింది శాంభవి. అది చాలదన్నట్టు శాంభవి ఇంకా విచ్చలవిడిగా తయారైపోయి ఇన్ని సంవత్సరాలుగా పొలం మీద వస్తున్నటువంటి కౌలు ఒక్క రూపాయి కూడా భరద్వాజ్ ముట్టుకున్నది లేదు. దాని మీద కౌలు మొత్తం 30 లక్షల రూపాయలు అయింది. ఆ 30 లక్షల రూపాయలు కూతురికే ఇచ్చేసి బ్యాంకులో వేసుకోమందే. తన నగలు, తన తల్లి పెట్టిన నగలు, తన అత్తగారు పెట్టిన నగలు మొత్తం 7 వారాల నగలున్నాయి. ఆ 7 వారాల నగల ఖరీదు 50 లక్షలు. అవి కూతురికే ఇచ్చేసింది. ఎక్కడ కోడలు వస్తే కోడలికి ముక్కు పొడకు ఇవ్వాల్సి వస్తుందో, కోడలికి లెక్క చెప్పాల్సి వస్తుందోనని వాటిని ముందే తీసేసుకోమని కోడలికి అప్పచెప్పేసింది. ఇక మొత్తానికి ఇంతటితో పూర్తయిపోయింది. స్థలం అమ్మిన డబ్బులు ఏం చేశావు? 5 కోట్లు వచ్చాయి కదా అని అడిగాడు భరద్వాజ్. ఏం చేయటం ఏంటి? అమ్మాయి పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్లో వేసేశాను అంది శాంభవి. నీ ఇష్టం వచ్చినట్టు చావు, ఇక నన్ను నయా పైసా కూడా అడగటానికి వీలు లేదు, నేను ఇవ్వను, ఇక మొత్తం దోచి పెడతావా ఏంటే నువ్వు కూతురికి అంటే, అప్పుడే ఎలాగా? నా లెక్కలు నాకున్నాయి. ఉన్న ఆస్తిలో నా దాంట్లోది నా కూతురికి ఇచ్చుకున్నాను నేను. లెక్క ప్రకారం నీ దాంట్లో నుంచి పిల్లకి రావాల్సింది రావాలి కదా, అదైతే నువ్వు ఇవ్వలేదు కదా, అది మొత్తం లెక్క తేల్చాలి కదా. నీ కొడుక్కి ఎప్పటికైనా ఆ చదువు, ఆ ఉద్యోగం మాత్రమే మిగలాలి. మిగిలిన ఆస్తి మొత్తం యావదాస్తి నువ్వు దానికే పెట్టాలి, కూతురికే. నా కూతురే నా సర్వస్వం, నా కూతురే ఏ రోజుకైనా ఇంటికి మహారాణి, ఎవరూ వెలకట్టలేనంత విలువైన వజ్రం నా కూతురు. నా కూతురు నన్ను నెత్తిన పెట్టుకొని చూసుకుంటుంది, గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుంది, దేవతలా పూజిస్తుంది, కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకుంటుంది. అలాంటి నా కూతురికి నేను మొత్తం పెట్టాలి. ఎప్పటికీ కొడుకులు మన వాళ్ళు కాదు, కోడళ్ళు వచ్చాక మన చూడరు, వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు, పెళ్ళాం మోజులో పడిపోతారు, పిల్లల వ్యామోహంలో పడిపోతారు, తల్లిని తండ్రికి విలువిచ్చి వాళ్ళు చూడరు. నేను చెప్పినట్టు వింటే బతుకున్నంత కాలం నువ్వు చావకుండా బతుకుండేటట్టుగా నీ పెన్షన్ వస్తుంది కాబట్టి నీకు రోజు అంత ముద్ద పెడతాను, నెల నెల ఇన్ని మందులు తెచ్చి నీ గొంతులో పోస్తాను, పద్ధతిగా ఉంటావా ఉండవా అని అడిగింది శాంభవి భరద్వాజ్ని. పిచ్చి పిచ్చిగా వాగితే పెళ్ళైన కొత్తల్లో ఎప్పుడో కొట్టినట్టు గుర్తు, నిన్ను కొట్టి పుట్టింటికి పంపించినట్టు గుర్తు, ఈ వయసులో మళ్ళీ నిన్ను చితక్కొట్టాననే పేరు నాకు రానివ్వద్దు అన్నాడు భరద్వాజ్. దాంతో నువ్వు నన్నేం చెయ్యలేవులే అనేసి పక్కకు వెళ్ళిపోయింది శాంభవి. ఇక ఆ తర్వాత ఈ పరిస్థితి ఎలా ఉంటుందో అర్థమైన భరద్వాజ్ ఎందుకైనా మంచిదని ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్లు, పేపర్స్ అన్నీ ఎత్తుకెళ్ళి లాకర్లో పడేసి వచ్చాడు. ఎటు పరిస్థితి ఎటుపోయి ఎటొస్తుందోనని. మొత్తానికి శ్వేతకి అమర్తో పెళ్లి జరిగిపోయింది. అమర్తో పెళ్లి జరిగిపోయిన శ్వేత అత్తారింటికి కాపురానికి వెళ్ళింది. అత్తారింటికి వెళ్ళిన శ్వేత అక్కడ ఒళ్ళంతా నగలు దిగేసుకున్నా ఆ ఇంట్లో అత్తగారు పట్టించుకోవట్లా, మామగారు పట్టించుకోవట్లా, అమర్ పట్టించుకోవట్లా, బావ తోడుకోళ్ళు పట్టించుకోవట్లా. దాంతో శ్వేతకి ఎంతసేపు కూడా తన గొప్పలు చెప్పుకుని తన్ని ఆహా ఓహో అని పొగిడే మనుషులు ఆకాశానికి ఎత్తేసి అచ్చు శాంభవిలాగానే శ్వేత కూడా తన కాళ్ళ దగ్గర కూర్చొని కాళ్ళెత్తుతూ తన కనుసన్నల్లో ఉంటూ తన ఆర్డర్లు వేసి చిటికెలు వేస్తే వాటిని ఫాలో అయ్యే మనుషులు కావాలి. అలాంటి వాళ్ళెవరూ ఆ ఇంట్లో లేరు. ఒక రకంగా మూర్తి బిజినెస్ పని మీద వెళ్ళిపోతే కమల కూడా ఆయన వెళ్ళిన తర్వాత ఆవిడ కూడా ఏదో బిజినెస్ పెట్టుకుని బొటిక్కు వెళ్ళిపోతుంది. ఇక అమర్ తన దాడిన తన ఆఫీస్కి వెళ్ళిపోతాడు. విశాల్ శశి ఒకే ఆఫీస్ కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక శ్వేతని ఇంట్లో పని వాళ్ళు సైతం పట్టించుకునేది ఉండదు, అన్నీ వండి అక్కడ పెడతారు, ఆమెకి టైంకి వడ్డిస్తారు, అనవసరమైన విషయాలు మాట్లాడరు, అనవసరమైనవి మాట్లాడినా సరే ఆ ఇంట్లో ప్రతి విషయం కమల నోటీస్కి వెళ్ళిపోతుంది. దాంతో శ్వేతకి చిర్రెత్తుకొచ్చి కావాలనే కమలతో తగాదా పెట్టుకోవటం మొదలైంది. అసలు నువ్వేమత్తవమ్మా తల్లి, ఇంట్లో ఉండకుండా ఎప్పుడు చూసినా ఊళ్ళు పట్టుకొని తిరుగుతావేంటి? మీ ఆయనకి 50 కోట్ల రూపాయల బిజినెస్ ఉన్నప్పుడు ఏదో గతిలేని దానిలాగా నువ్వు హాయిగా మమ్మలాగా రెస్ట్ తీసుకోక మా నాన్నకి
గవర్నమెంట్ జాబ్ అయితేనే మా అమ్మ విశ్రాంతి తీసుకుంటుంది, నువ్వేంటి పని పాట లేక ఏంటి మీ ఆయనకి బిజినెస్ అయితే బొటిక్కులను ఊళ్ళు పట్టుకొని తిరుగుతావు? ఈ వయసులో నీకు ఇవన్నీ అవసరమా? ఏ కొంపదీసి మీ ఆయన నచ్చలేదా ఏంటి? ఎవడైనా నచ్చాడా ఏంటి? ఏ వంక లేనమ్మ డొంక పట్టుకొని తిరుగుద్దని మా అమ్మ చెప్పినట్టు అక్కడికి వెళ్ళి వాళ్ళని వీళ్ళని పిలిచి మగాళ్ళతో తెగ ముచ్చట్లు చెప్తూ మాట్లాడతావంటగా. అవునులే, ఎవరికైనా బొటిక్ అంటే ఓన్లీ ఆడవాళ్లే కాదు కదా, పెళ్ళాల వంకలు పెట్టుకొని మగాళ్ళు కూడా వస్తూ ఉంటారు కదా, కొంపదీసి మామ నచ్చట్లేదా ఏంటి నీకు అని అడిగేసింది. దాంతో కమల పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నోట్లో ఉన్న 32 పళ్ళు రాలిందాకా కొడతాను, నా సంగతి ఎరగవేమో. నువ్వు చదువుకుంది ఆఫ్టర్ ఆల్ డిగ్రీ, నేను పీజీ చేశాను. నీలాగా తిని ఇంట్లో కూర్చొని తిన్నదరగకుండా మీ అమ్మలాగా వద్దు వద్దు కట్నాలంటున్నా సరే పైన నుంచి కిందకి దిగేయించుకొచ్చి అహంకారం పొగరు ప్రదర్శించాలి చూసి, గొప్పలు డప్పాలు కొట్టుకోవాలని చూసి, ఇక్కడ నువ్వు ఎక్స్ట్రాలు చేయాలని చూసావో కోడలు పీకి ఉతికి ఆరేస్తాను జాగ్రత్త అని వెళ్ళిపోయింది కమల. ఆ తర్వాత మూర్తి దగ్గరికి వెళ్ళిన శ్వేత, నీ పెళ్ళాం ఏంటి ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకుంటుంది అనగానే అమర్ని పిలిచి, నీ పెళ్ళాం హద్దుల్లో ఉండకపోతే ఇంతవరకు నాకు ఆడవాళ్ళని కొట్టాననే పేరు లేదురా, అనవసరంగా మొట్టమొదటిసారి ఇంటి చిన్న కోడల్ని కొట్టాననే పేరు రావాల్సి వస్తుందని వెళ్ళిపోయాడు ఆయన అక్కడి నుంచి. ఆ తర్వాత విశాల్ భార్య శశి దగ్గరికి వెళ్ళి, నువ్వు అడుక్కునే ఫ్యామిలీ నుంచి వచ్చావు, లో క్లాస్ దానివి, లో క్యాస్ట్ దానివి, నువ్వు చీప్ దానివి, తినటానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేని దానివి, నీ తర్వాత 3 పిల్లల్ని కన్నదంట మీ అమ్మ, మీరు నలుగురు, మీ నలుగురికి గతి లేక చివరికి నువ్వు ఈ విషయాలకి వలేసి ఈ విషయాల్ని చేసుకొని నైట్కి నైటే ఇంటికి కోడలు వైపు కోట్ల రూపాయలు అనుభవిస్తున్నావు. చిచ్చి, నువ్వు నా తోడుకోళ్ళు అని చెప్పుకోవాలంటేనే ఎంత అవమానంగా ఉంది. మీలాగా 50,000 లక్ష రూపాయలకి ఉద్యోగాలు చేసుకొని బతికి చీప్ మందంటే నాకు అసహ్యం అని ఒక రోజున అనవసరంగా తన పని తాను చేసుకుంటున్న శశితో వెళ్ళి తగాదా పెట్టుకుంది శ్వేత. అక్కడే ఉండి అవన్నీ వింటున్న విశాల్ వెంటనే నీ పెళ్ళాన్ని తీసుకొని, అమర్ నువ్వు వేరు కాపురం వెళ్ళిపోకపోతే నేను తమ్ముడివని కూడా నేను చూసుకోనరా చెప్తున్నాను. నేను నాన్న నన్ను వెళ్ళిపోమంటావా, నా భార్యని తీసుకొని ఈ నిమిషం వెళ్ళిపోతాను, లేదా నీ చిన్న కొడుకుని ఇమీడియట్గా నీ చిన్న కోడల్ని తీసుకొని వెళ్ళమను. ఒరే ఒకటి చెప్పమంటావా, రోడ్డు మీద చప్పట్లు కొట్టుకొని కొట్ల దగ్గర చందాలు అడుక్కునే హిజ్రాలు కూడా నీ పెళ్ళాం కన్నా చాలా సంస్కారంగా మాట్లాడతారనేది నా అభిప్రాయం. అంత విలువలేని ఆడదాన్ని, బరితెగిచ్చిన ఆడదాన్ని చేసుకున్న పాపానికి నువ్వు భరించాలేమో కానీ నాకైతే అంత అవసరం లేదు అనేశాడు విశాల్. దాంతో చేసేదేమీ లేక అమర్ శ్వేతని తీసుకుని శాంభవి కొన్న విల్లాకి వేరు కాపురం వెళ్ళిపోయాడు. ఆ తరువాత అమర్ ప్రతిరోజు కూడా తన ఆఫీస్ పనుల్లో నిమగ్నం అయిపోయి ఊపిరాడకుండా అతను పని చేసుకుంటూ ఉండేవాడు. ఇక శ్వేతకు మాత్రం శాంభవి కూతురు 3 ఏళ్ల అవతలకే రావటం వల్ల కూతురు ఎక్కడ అరిగిపోతుందేమోనని ఇంట్లో పని వాళ్ళని పెట్టినా కూతురు ఇంటికెళ్ళి మొత్తం పర్యవేక్షించి పని వాళ్ళతో మొత్తం పనులన్నీ చేయించొచ్చేది. ఉదయం 11:30, 12 వరకు అసలు శ్వేత నిద్ర లేవదు. ఎదురుగా బెడ్ కాఫీతో నిలబడి ఉంటుంది శాంభవి. ఈలోపు గబగబా ఇంటికొచ్చి ఇంటి దగ్గర కూతురు కోసం 4 రకాల టిఫిన్లు, ఆ తర్వాత కూతురు కోసం స్నాక్స్, కూతురు కోసం జ్యూసు, ఆ తర్వాత కూతురు కోసం మధ్యాహ్న భోజనంలోకి ఒక 4 రకాల నాన్ వెజ్లు, 4 రకాల వెజ్లు వండుకొని తీసుకెళ్ళి సాయంత్రం 4 రకాల స్నాక్స్, రాత్రికి 4-5 రకాల వంటలతో భోజనాలు. ఇలా ప్రతి ఒక్కటి కూడా పుట్టింటి దగ్గర నుంచి పంపించటమే. ఆమెకి పేస్ట్ కావాలంటే పుట్టింటి దగ్గర నుంచి వెళ్ళాలి, వాటర్ క్యాన్లు కావాలంటే పుట్టింటి దగ్గర నుంచి వెళ్ళాలి, పని మనుషులు కావాలంటే పుట్టింటి దగ్గర నుంచి వెళ్ళాలి, ఏదైనా బట్టలు ఉతికించి గంజులు పెట్టాలంటే పుట్టింటి దగ్గర పెట్టించి ఐరన్లు చేయించి వాటిని తీసుకెళ్ళి కూతురు అరల్లో సర్ది కూతురుకు అన్నీ ఎదురెదురుగా వచ్చేది శాంభవి. ఇక కూతురికి తీరుకున్నప్పుడు అప్పుడప్పుడు అమ్మ దగ్గరకు వచ్చి లోకాభిరామాయణం, ఆ కాలనీలో వాళ్ళ పురాణం, ఎప్పటి నుంచో 30 సంవత్సరాల కాలం నాడు ఏ రోజో భరద్వాజ్ ఆ విల్లా కొన్నాడు. అది మంచి పాష్ ఏరియాలో ఉన్న విల్లా. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అమ్మలక్కలందరితో శాంభవికి చాలా స్నేహం. వాళ్ళందరితో కూడా శశికళ, రత్నకుమారి, చూడమని రండి అని చెప్పి వాళ్ళందరినీ కూర్చోబెట్టి అది వదిన, ఇది వదిన, అలా వదిన, ఇలా వదిన అని లోకాభిరామాయణాలు మాట్లాడుకుంటూ చక్కగా అమ్మ కూతుళ్ళు ఎంజాయ్ చేస్తూ టైంపాస్ చేస్తూ ఉంటారు వీళ్ళు. ఇక అలా తిరగటం తప్ప శ్వేత అటు పుల్ల తీసి ఇటు పెట్టదు. అమర్కి ఎలాంటి విలువ ఇవ్వదు, భర్తగానే కాదు ఒక మనిషిగా కూడా విలువ ఇవ్వదు. ఏమన్నా మాట్లాడితే పళ్ళు రాలిపోతాయి, మొహం పగిలిపోతుంది, నీ లిమిట్స్లో నువ్వు ఉండు, నేనేమన్నా నీ ఇంట్లో ఉంటున్నానా, ఇది మా అమ్మ పెట్టిన
దయాభిక్ష, నువ్వు మా పుట్టింటి వాళ్ళు పెట్టిన భిక్ష మీద పడి బతికే అల్లుడివి, ఎంతలో ఉండాలో అంతలో ఉండు, నువ్వు సంపాదిస్తే ఎవడ గొప్ప, ఏమనుకుంటున్నావు, మా అమ్మ నాకు మొత్తం ఆస్తి వస్తుందని చెప్పింది, దాని ముందు నువ్వు తెచ్చేదంతా ఆఫ్టర్ ఆల్ నాకని భర్తను లెక్కలో నుంచి తీసేసి చాలా చీప్గా మాట్లాడేది శ్వేత. ఇది ఇలా ఉండగా ఆదిత్య అప్పటికే తన బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి శివాని అనే అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. అలా బీటెక్ 4 ఏళ్ళు, ఎంటెక్ 2 ఏళ్ళు వాళ్ళు కలిసి చదువుకున్నారు. ఆ తర్వాత ఆదిత్య శివాని ఇద్దరు ఒకే ఆఫీసులో వర్క్ చేస్తారు. అయితే ఆదిత్య ఆమెను ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నాడని ఆమెకు కూడా తెలుసు. శివాని వాళ్ళ అమ్మా నాన్నలకి శివాని తర్వాత 2 ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళు 3 ఆడపిల్లల తల్లిదండ్రులు. శివాని వాళ్ళమ్మ భారతి, శివాని వాళ్ళ నాన్న శంకర్రావు. ఆయన ఒక మధ్యతరగతి సామాన్యమైనటువంటి ప్రైవేటు ఉద్యోగి. ఆయన పిల్లల పెళ్ళిళ్ళకి ఎంత అని బడ్జెట్ మాత్రమే వేసుకున్న ఒక సగటు తండ్రి. అలాగే కుటుంబాన్ని నడిపించుకుంటూ వచ్చి ఆయన జీవితకాలం మొత్తం కష్టపడి ఆయన కట్టించుకుంది ఒక 4 గదుల గోపురం లాంటి చిన్న ఇల్లు, చుట్టూ పెరడు, ప్రశాంతమైన వాతావరణం. 3 పిల్లలు చక్కగా చదువుల్లో స్థిమితపడ్డారులే, ఉద్యోగాలు చేసుకుంటున్నారంటే శివాని ఎంటెక్ పూర్తి చేసి ఉద్యోగం చేస్తోంది. ఇంకో చెల్లి బీటెక్ పూర్తి చేసి ఉద్యోగం చేస్తోంది. ఇంకో చెల్లి డిగ్రీ కంప్లీట్ చేసి ఉద్యోగం చేస్తుంది. ఆ ఇంట్లో ఎవ్వరూ ఖాళీగా ఉండరు. శివాని వాళ్ళ అమ్మ భారతి ఇప్పటికీ ఈ వయసులో కూడా ఎందుకు ఖాళీగా కూర్చోవాలి అని చెప్పి ఆవిడికి మిషన్ కుట్టడం వచ్చు. దాంతో చుట్టుపక్కల వాళ్ళ దగ్గర బట్టలు తీసుకుని ఆ బట్టల్ని చక్కగా అందంగా స్టిచ్ చేసిస్తూ ఉంటుంది. ఆ వచ్చిన రూపాయి పిల్లల కోసం జాగ్రత్త చేస్తూ ఉంటుంది ఆవిడ. ఇక శివాని వాళ్ళ నాన్న శంకర్రావు విషయానికి వస్తే అతను ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగి. అతను వెళ్ళటం, అతని పని ఏదో అతను చూసుకోవటం, నెల జీతం రాగానే తీసుకొచ్చి భార్య చేతిలో పెట్టి ఇల్లు మేనేజ్ చేసుకోమని, పిల్లల చదువులు మేనేజ్ చేసుకోమని అప్పచెప్పే మధ్యతరగతి సామాన్యమైనటువంటి తండ్రి ఆయన. ఇక అలాంటి కుటుంబంలో ఉన్నటువంటి శివానిని ఆదిత్య ప్రేమించాడు. శాంభవి ససేమిర ఒప్పుకోనందే. నేను నిన్ను మావయ్య కూతురికి ఇచ్చి చేయాలని ఫిక్స్ అయిపోయాను. నీ ఇష్టానికి నువ్వెలా చేసుకుంటావురా, అలా చేసుకుంటే నేను ఉడిపోసుకొని చస్తాను. నేను చచ్చినా ససేమిరా ఒప్పుకోనందే. రమ్మనమని పెళ్లివాళ్ళింటికి పెళ్లివాళ్లతో మాట్లాడదామని చెప్పినా నువ్వు నేను చెప్పిన సంబంధం చేసుకునేటట్టయితేనే వస్తాను, లేదంటే చచ్చినా రాను. అసలు నా దృష్టిలో నువ్వు కొడుకువే కానప్పుడు నువ్వెవరిని చేసుకుంటే నాకెందుకు అనేసింది. దాంతో ఆదిత్య తన తండ్రి భరద్వాజుని వెంట పెట్టుకుని శివాని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. భరద్వాజు ఆదిత్య మాత్రమే రావటంతో ఇంట్లో ఆడవాళ్ళు ఎవరూ రాలేదేంటి అని అడిగారు శివాని తల్లి తండ్రి. దాంతో ఆదిత్య వాళ్ళ నాన్న కలగజేసుకొని, నా భార్యకు ఒంట్లో బాగాలేదమ్మా, సుస్థిగా ఉంది, ఈ మధ్య తనకి మనసు బాగోక కాస్త మానసికంగా కూడా ఆరోగ్యం దెబ్బతింది, ఆమె ఒక్కసారే తమ తల్లిదండ్రులు చచ్చిపోవటం గుర్తొచ్చి ఈ మధ్య బాగా ప్యానిక్ అయిపోతుందమ్మా. ఇక మా అమ్మాయి విషయానికి వస్తే మా అమ్మాయి కొత్తగా పెళ్ళయింది కదా, అల్లుడితో హనీమూన్లని అత్తారింటికని బిజీగా ఉంది, అందుకే మేమిద్దరం వచ్చామని చెప్పి కవర్ చేసేసాడు. వెళ్ళిన వాళ్ళే ఆడవాళ్ళలాగా చివరికి లగ్నపత్రిక రాయించుకునేటప్పుడు వాళ్ళే, ఎంగేజ్మెంట్ అప్పుడు వాళ్ళే. ఈ ఏసారిలో కూడా శాంభవి రాలేదు. ఆ అన్నిసార్లు కూడా శివాని వాళ్ళ అమ్మా నాన్న ఆదిత్యని అడుగుతూనే ఉన్నారు, భరద్వాజుని అడుగుతూనే ఉంటే నా భార్యకి బాగాలేదమ్మా, బాగోపోవటం వల్ల పుట్టింటికి వెళ్ళింది, అందుకే నేను కానిచ్చేయాల్సి వచ్చిందని చెప్పాడు. పెళ్లి మండపంలోనైనా మీ భార్య కనపడితే బాగుండండి అన్నారు శంకర్రావు గారు. మొత్తానికి పెళ్ళి జరిగిపోయింది శివానిది. పెళ్ళి జరిగిపోయిన తర్వాత అక్కడ కూడా శాంభవి రానంటే రానంది. దాంతో భరద్వాజ్ నువ్వు వస్తే కనుక నువ్వేం కావాలంటే అది కొనిస్తాననేసరికి అప్పుడు బయలుదేరి వచ్చింది. ఆ తరువాత మొత్తానికి కొడుకు పెళ్ళి అయిపోయింది. కొడుకు కోడలు హనీమూన్కి వెళ్ళొచ్చారు. భరద్వాజ్ టికెట్లు తీసిచ్చాడు. ఆ తరువాత కొడుకు కోడలు ఇద్దరు ఉద్యోగానికి వెళ్ళటం మొదలుపెట్టారు. ఉద్యోగానికి వెళ్ళటం మొదలుపెట్టిన తర్వాత శివానీని చాలా బాగా చూసుకునేవాడు ఆదిత్య, ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. భరద్వాజు కోడలను ఒక్క మాట కూడా అనేవాడు కాదు ఆయన. ఇక శాంభవి వంట విషయానికి వస్తే శాంభవి వంట పరమ దరిద్రంగా ఉంటుంది. పేరుకి 4 రకాలు వండుతుందన్న మాటే కానీ ఎందులో ఉప్పు కారాలు అస్సలు సరిగ్గా ఉండవు. పైగా ప్రతి వంట శుచి శుభ్రత లేకుండా గలీజ్గా చేస్తుంది. దానికి తోడు ఇక భోజనంలోకి వండే నీచైతే అసలు ఆ పచ్చివాసనే పోదు, దానికి తోడు నీసువాసన పోదు, కడుపులో తిప్పుతూ ఉంటాయి ఆ వంటలు. శివాని ఒక రోజున శాంభవి దగ్గరికి వెళ్ళి, అత్తయ్య మీరు
కొంచెం వంటని ఈ మసాలాలు వేసి చేయండి, కమ్మగా ఉంటుంది. మీరు మసాలాలు వేయకుండా చేస్తుంటే నీచు వాసన వచ్చి కడుపులో తిప్పుతోంది అంది. ఆ మాటకి అసలు నిన్నెవడు తినమన్నాడే, నీ కోసం ఎవడు వండుతున్నాడు, నీ పెళ్ళికి నేను వచ్చానా, నీ ఎంగేజ్మెంట్కి నేను వచ్చానా, నిన్ను కోడలుగా నేను యాక్సెప్ట్ చేశానా, ఈ ఇంట్లోకి నీకేమన్నా నేను హారతి ఇచ్చి తీసుకొచ్చానా, నిన్ను ఒక మనిషిగా చూస్తున్నానా, నేను చీ కుక్క అని అనకుండానే నిన్నంతకన్నా హీనంగానే చూస్తున్నాను కదా, గజ్జి కుక్కలా పురుగులా. చేతైతే వండుకో, లేకపోతే మానే. ఎవడొండుతానని చెప్పాడు, నీకెందుకు ఇక్కడ ఏమైనా పని మనుషులు ఉన్నారా, నీ అమ్మ ఏమైనా జాగీర్దారు నుంచి పంపించింది అనుకుంటున్నావా అని పరమ చండాలంగా మాట్లాడేసింది కోడలతో. దాంతో కళ్ళల్లో నీళ్లు కళ్ళల్లో కుక్కేసుకుంది శివాని. ఏమైంది అని ఆదిత్య అడిగినా చెప్పలేదు. దాంతో శాంభవి, ఏమైందా, నీ పెళ్ళాం కింద నేనేమైనా పని మనిషినా, నేను వండితే వంటలు నీచువాసన వస్తున్నాయంట, నీ పెళ్ళాం మహారాణి తినలేకపోతుందంట. ఎవడు తినమన్నాడు దీన్ని, ఇష్టమైతే వండుకోమన్నాను, లేకపోతే వంట మనిషిని పెట్టుకొని చేయించుకొని పని చూసుకోమని చెప్పాను అనేసింది శాంభవి. ఆ మాటకి ఆదిత్య భరద్వాజ్ ఇద్దరు, నీ జీవితం మొత్తంలో మన పెళ్ళైన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఒక్క పూట నేను ఇంట్లో భోంచేశానంటే, ఒక్క పూట మన అబ్బాయి కడుపు నిండా తిన్నాడో చెప్పు. ఏ రోజు నేను ఆఫీస్ క్యాంటీన్లో తింటమే, సాయంకాలం కర్రీ పాయింట్లో కూరలు తెచ్చుకొని తింటమే. పాపం వాడు ఎప్పుడు చూసినా వాడి ఉద్యోగం వచ్చిన దగ్గర నుంచి క్యాఫ్టేరియాలో తింటమే, లేదంటే స్విగ్గీ చేసుకోవటమే. అంతకుముందంతా వాడు హాస్టల్లో తిని బతకటమే. నీ చేతి ముద్ద వాడు నేను ఏ రోజు తిన్నామని. పాప మా పిల్ల కొత్తగా వచ్చినా ఈరోజు దానికి తినాల్సిన కర్మ పట్టింది కాబట్టి ఇవాళ ఏదో ఒక మాట అని ఉంటుంది. అలాంటప్పుడు వండుకోవటమే నీ కోడలు అంది. వండుకునే తీరిక టైము తనకుంటున్నాయా అమ్మ, పొద్దున్నే లేవాలి, నా పనులన్నీ చూసుకోవాలి, ఆఫీస్కు రావాలి, ఆ తర్వాత ఆఫీసులో చాలా వర్క్ టెన్షన్స్ ఉంటాయి, ఇంటికి వచ్చేపాటికి రాత్రి 8 అయిపోతుంది. మళ్ళీ ఆ తర్వాత నా గురించి పట్టించుకోవాలి. అదేలే చక్కగా ఇద్దరు కలిసి భోజనాలు చేయాలి, సినిమాలకు వెళ్ళాలి, షికార్లకు వెళ్ళాలి, ముసిముసి నవ్వులు నవ్వుకోవాలి, జోకులు వేసుకోవాలి, రాత్రి 10 అయ్యేపాటికి దీపాలు ఆరిపోయాలి, మధ్యలో అర్ధరాత్రులు దీపాలు వెలిగించాలి, మళ్ళీ తెల్లవారు దాకా దీపాలు ఆరిపోయాలి, మళ్ళీ దీపాలు వెలిగిస్తూ ఉండాలి. పాపం మీ ఆవిడ బిజీ కదయ్యా అనేసింది శాంభవి. దాంతో చిచ్చి ఏం మాటలు, మనుషులు మాట్లాడే మాటలేనా అని ఆదిత్య, నాన్న వంట మనిషిని పెట్టు అని చెప్తే వాళ్ళ మాటలిని వాళ్ళు చెప్పింది వండి వాళ్ళ చెప్పు చేతల్లో ఉండే వంటమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు భరద్వాజ్. దాంతో ఆ అమ్మాయికి కూతురుకు కావలసినవన్నీ వండవే అని ఆర్డర్ వేసింది శాంభవి. వండవే కాదమ్మా, నాకు ఒక పేరుంది, లేదంటే కుక్ అని పిలవండి చాలు. కుక్కవా నువ్వు అందే. అవునమ్మా, మీరు కుక్క నేను కుక్కు అందే ఆ వచ్చిన కుక్కు. అయితే ఎంత పొగడే నీకు అన్న మాటకు ఆ మాట ముందు మిమ్మల్ని మీరు అనుకొని తర్వాత మమ్మల్ని అడగండి అమ్మా, మీరంటే పడాల్సిన అవసరం మాకు లేదు. మీరు చెప్పిన వంటలు నేను వండను. ఇక్కడ నేను ఏం వండాలనేది నాకు వారానికి ఒకసారి మెనూ ఇచ్చేస్తున్నారు, దాని ప్రకారమే వండుతాను నేనంతే వంట మనిషి. ఎవడే వాడు నీకు మెనూ ఇచ్చింది అంది శాంభవి. ఆ వాడు మీ వారు భరద్వాజ్ గారు, మీ కొడుకు ఆదిత్య గారు. వాళ్ళు చెప్పిన ప్రకారం వండమన్నారు, చెప్పిన వంటలు వండమన్నారు, అవి మాత్రమే చేస్తాను నేను. మీరేం చెప్పినా చెయ్యొద్దని కూడా చెప్పారండి నాకు. మిమ్మల్ని వంటగదిలోకి రానివ్వద్దన్నారు. సరే మీరేటు వంటగదిలోకి వచ్చారు కాబట్టి మీ అమ్మాయి కోసం ఏదో వంట చేసుకుంటారంట కదా, ఆ పక్కనే మీరు చేసుకోండి, మీకు వేరే స్టవ్ తెచ్చి పెట్టారు, నా స్టవ్ నాకు ఇచ్చారు అని వంటమ్మాయి తన పనిలో తాను మునిగిపోయింది. కావాలని వంటమ్మాయి ఏది వండినా సరే అందులో ఉప్పు లేదని, కారం లేదని, దరిద్రంగా ఉందని ఏదో ఒక చాడీలు మాట్లాడుతూ ఏదో ఒక చూటిపోటు మాట ఆ వంటమ్మాయిని అంటూనే ఉండేది శాంభవి. శాంభవి గురించి చాలా త్వరగా తెలుసుకున్న వంటమ్మాయి అసలు శాంభవిని లెక్కే చేసేది కాదు. తనేంటో తన పనేంటో చూసుకొని పక్కకు తప్పుకునేది. ఇది ఎలా ఉండగా కాలచక్ర భ్రమణంలో రోజులు గడిచిపోతున్నాయి. మొత్తానికి ఎవరిలోనూ ఏ మార్పు వచ్చింది లేదు. శ్వేత గర్భవతి అయింది. నా కూతుర్ని తీసుకెళ్ళి నా ఇంట్లో పెట్టుకుంటాను అని అల్లుడు 3 ఏళ్ళు అవుతలే కదా అత్తయ్య, మళ్ళీ ఎందుకు అక్కడికి అన్నా సరే పర్వాలేదులే నా దగ్గరే ఉంటుంది అని తీసుకొచ్చి కూతుర్ని ఇంట్లో పెట్టుకుంది శాంభవి. ఇహంతే ఇంట్లో గొడవలకి అగ్ని కాత్యం పోసినట్టు గొడవలు పెరిగి పెద్ద అయిపోవటం మొదలైంది. కావాలనే శివానీని సూటిపోటి మాటలు అంటాం, చులకని చేసి మాట్లాడటం. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఆ టీషర్ట్లేంటే, నువ్వు ఆ జీన్సులేంటి, అసలు పెళ్ళైన ఆడదానివేనా నువ్వు, నీ అమ్మ బాబు నిన్ను అసలు సరైన సక్రమంగానే పెంచారా, ఎవరెవరు ఉన్నోళ్ళ పిల్లలు ఉన్నారా అని ఆలోచించి వాళ్ళకి వలలేయమని వలలేసి చేసుకోమని నీలాంటి వాళ్ళని పెద్ద పెద్ద కాలేజీల్లో ర్యాంకుల మీద చదివించి ఫ్రీ సీట్లు వస్తే కాలేజీల్లో వేస్తారు ముష్టి మొహాల్ని. చాలా తెలివిగా పట్టావే మా అన్నయ్యని, భలే దొరికాడే నీకు
నీకు అని నోటికొచ్చినట్టు ఒకవైపు నుంచి శ్వేత మరొక వైపు నుంచి శాంభవి కలిసి నానా మాటలు అంటం మొదలుపెట్టారు శివానీని. భరించి 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 భరించిన శివాని ఇంకొక్క మాట మాట్లాడితే మర్యాదగా దక్కదు, పెద్దవాళ్ళని ఊరుకుంటున్నాను, నువ్వు కడుపుతో ఉన్నావని ఊరుకుంటున్నాను, లేదంటే నేను చెప్పే సమాధానాలే వేరుగా ఉంటాయి. అవునులే, పెళ్ళై వెళ్ళిపోయిన తర్వాత కూడా పుట్టింటి మీద పడి తిని నువ్వు కూడా చెప్పేంతటి దానివేలే అని లోపలికి వెళ్ళిపోయింది శివాని. దాంతో ఎంత పొగరో చూసావమ్మా దానికి అనేసరికి, దాని పొగరు సంగతి అలా ఉంచు, ఇప్పుడు నీకు సీమంతం చేయాలంటే నా దగ్గర డబ్బులు లేవే అని వెంటనే భరద్వాజ్ దగ్గరికి వెళ్ళి నాకు ఒక 20 లక్షలు డబ్బులు కావాలి, అమ్మాయికి సీమంతం చేయాలి అని అడిగింది శాంభవి. 20 లక్షల రూపాయలు సీమంతానికి చేస్తే మిగతా వాళ్ళందరికీ ఏమిమ్మంటావు చెప్పా, లేకపోతే చిప్ప కర్ర ఏమన్నా చేతిలో పెట్టి అడుక్కు తినండి అని చెప్పమంటావా 4 వీధులు తిరిగి అని అడిగాడు ఆయన. అంటే కూతురికి నువ్వు సీమంతం చేయవా అంటే, ఎందుకు చేయను, ఒక 50,000 ఖర్చు పెట్టి మనకున్నంతలోనే చేస్తాను అన్నాడు ఆయన. నువ్వు ఏ కుక్క సావు సస్తావో నాకు అర్థం కావట్లేదు, కానీ నువ్వు తండ్రివి కాదు, హీనంగా పురుగులు పడి చస్తావు, మీ అమ్మలాగా మీ అక్క చెల్లెళ్ళు నన్ను అన్నందుకు ఎలా నాశనం అయిపోయి అడుక్కు తింటున్నారో నీకు అదే గతులు పడతాయి అంద ఆయన్ని. దాంతో లాగి గోప పగలగొట్టాడు లేచి నుంచొని భరద్వాజ్. అయినా శాంభవి వెనక్కి తగ్గుతుందా దడుస్తుందా? వెంటనే అక్కడే అప్పులు ఇచ్చేవాడి ఒకటి దగ్గరికి వెళ్ళి నాకు అర్జెంటుగా ఒక 20 లక్షల రూపాయలు కావాలని అప్పిమ్మనమని అడిగింది. అదేంటమ్మా మీకు అంతుంటే నేను అప్పు ఇవ్వటం ఏంటని అడిగితే, మా ఆయన అందుబాటులో లేళ్లే, 1 నెల 2 నెలల్లో నేను ఇచ్చేస్తాడు సోదిగోల అని 20 లక్షలు తెచ్చి చాలా పెద్ద గ్రాండ్గా కూతురికి సీమంతం వేడుకల్ని జరిపించింది. అక్కడికి వెళ్ళినటువంటి కోడలు శివానీని కావాలని ఆ కాలనీలో ఉన్నటువంటి తన స్నేహితురాలని రెచ్చగొట్టి, కోడలు గొడ్రాలని, పిల్లలు లేందని, కులం తక్కువదని, కోడలు చీప్ మనిషిని, లో క్లాస్ నుంచి వచ్చిందని వాళ్ళందరితో చెప్పి వాళ్ళందరితో జోకులు వేయించి ఆ మొహం మీద నవ్విచ్చి కావాలని వాళ్ళ చేతిలో ఉన్న కూల్ డ్రింక్ కోడలు మొహం మీద పడేలా చేసి అంతమందిలో కోడల్ని అవమానాలు చేసి నానా మాటలు అనేసింది శాంభవి. తనంటమే కాకుండా తన స్నేహితురాలతో కూడా అనిపించింది. దాంతో అక్కడికి వచ్చినటువంటి ఆదిత్య, అసలు ఎవరు రమ్మనమన్నారు, ఇలాంటి పనికి మాలిన సీమంతాలకి నిన్ను మనకు అవసరమని వచ్చావా శివాని? నీకేం చెప్పాను నేను, వీళ్ళు మనుషులు కాదు పశువులు, ఈ పశువుల్ని నేను వదిలేసి చాలా కాలం అయింది, అసలు నీకేం పని, మనం ఆ ఇంట్లో ఉంటున్నామంటే కేవలం నాన్న కోసం ఉంటున్నామని చెప్పాను, అంతకుమించి మనకు ఆ ఇంట్లో ఉండాల్సిన అవసరం కూడా లేదు, ఇలాంటి విలువ తెలియని ఆడవాళ్లతో గొడవలు పెట్టుకొని నీ విలువ నువ్వు తగ్గించుకోవద్దని భారీ చేపట్టుకొని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయాడు ఆదిత్య. దాంతో ఎంత పొగరు వీడికి అనుకున్నారు అమ్మ కూతుళ్ళు. ఆ తర్వాత ఒక 3 నెలల కాలం గడిచిపోయింది. అప్పు ఇచ్చిన అతను వచ్చాడు. వచ్చి అప్పు మొత్తం 23 లక్షలు అయిందని చెప్పాడు. ఎవరికి అప్పు ఇచ్చారయ్యా అని అడిగితే, మీ పేరు చెప్పి మీ గవర్నమెంట్ జాబ్ ఉందని చెప్పి మిమ్మల్నే తాకట్టు పెట్టి మీ భార్య గారు మా దగ్గర 20 లక్షలు తీసుకున్నారండి అంటే, అయితే ఇంకే ఎవరి దగ్గర తీసుకున్నావో దాన్నే అడుగు, 20 లక్షలు అంటే ఏం చేశావే అని అడిగితే, అమ్మాయి సీమంతం చేశాను అందే. మరి అమ్మాయి సీమంతం అల్లుడు చేశాడని చెప్పావు, అల్లుడు ఎందుకు చేస్తాడు, గిల్లుడు నేనే చేశాను, వాడేం అంత ఉత్తమమైన అల్లుడు కాదులే, ఓ తెగ వెనకేసుకు రాబాకు అంది శాంభవి. ఇంతకీ ఎవరిని అడిగి ఇచ్చారండి అప్పు, నాకేం సంబంధం లేదు అనేశాడు భరద్వాజ్. మీలో మీరు 100 అనుకోండి, లేదైనా తేడా వస్తే ఏమైనా రోడ్డు మీదకి ఏడవాల్సి వస్తుందని చెప్పారు అప్పులోళ్ళు. దాంతో చచ్చినట్టు ఆ అప్పు కట్టక తప్పలేదు భరద్వాజ్. కాలచక్ర భ్రమణంలో కొన్ని రోజులు గడిచిపోయాయి. శ్వేత ప్రసవించింది, పాప పుట్టింది. ఆ తర్వాత శ్వేతని మళ్ళీ కాపురానికి పంపించి ఎప్పట్లానే యథావిధిగా దోచి పెడుతూనే ఉంది శాంభవి, భరద్వాజ్కి వచ్చి పెన్షన్ కూడా వదలకుండా. ఇది ఎలా ఉండగా ఇక ఒక రోజున కూతురికి బారసాల ఫంక్షను, అలాగే ఆ తర్వాత ఆ సంవత్సరంలో చేయాల్సినటువంటి మిగతా ఫంక్షన్లన్నీ కూడా లెక్క రాసుకుంటే ఆ లెక్క 20 లక్షల రూపాయలు తేలింది. వెళ్ళి శాంభవి భరద్వాజ్ని అడిగింది, ఆ 20 లక్షల రూపాయలు ఏంటే అన్నాడు ఆయన. ఏంటే కాదు, అమ్మాయికి మనం మనవరాలు పుట్టింది కదా, మనవరాలి కోసం నేను జ్యువెలరీ కొందాం అనుకుంటున్నాను, మొత్తం బేబీ సెట్ అంతా కొనాలి, దానికి తోడు నాకు మనవరాలికి అయ్యేటటువంటి పండగలకి అన్ని ఖర్చులకి కాను ఒక 20 లక్షలు కావాలంటున్నాను అన్నమాటకి నా దగ్గర లేవు, నా ఎదురుగా నుంచి నువ్వు వెళ్ళకపోతే తోలు తీస్తానని చెప్పాడు ఆయన. దాంతో వెళ్ళి ఒకరోజు కోడలు కొడుకుతో మాట్లాడుతూ ఆమె స్నానానికి వెళ్ళొచ్చి ఆ తరువాత తాళాలు తీసుకొచ్చి దిండు కింద పెట్టడం చూసేశారు అమ్మా కూతుళ్ళు. ఇదే అదననుకొని ఎటు వాళ్ళు అటు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత అప్పటి వరకు కూడా ఏ అయితే గనక
శివానీకి భరద్వాజ్ నగలు చేయించాడు. హారం, నెక్లెస్, వడ్డాణం, అరవంకి, అలాగే ఒక ఆడపిల్లకి కావలసిన నగలు ఏదైతే ఉన్నాయో అవన్నీ ఒకే బాక్సులో ఉంటే ఆ బాక్స్ తీసేసి, దానికి తోడు శివాని వల్లే భరద్వాజ్, ఆదిత్య తమని నానా మాటలు అంటున్నారని కూతురు శివాని పెళ్లి పట్టు చీరతో సహా మొత్తం చీరలు కిందేయించి తల్లితో తగలబెట్టిచ్చేసింది. దానికి తోడు శివాని వేలికి ఎప్పుడు ప్రపోజల్ రింగ్ ఉంటుంది. ఆ ప్రపోజల్ రింగు ఆ రోజున రీప్లేస్ చేస్తున్నట్టుగా ఆదిత్య వాళ్ళు ప్రపోజ్ చేసుకుని అప్పటికి సంవత్సరాల కాలం అయిపోయిందని గుర్తు చేసి భార్య వేలు కుంగడం తీసుకొస్తే ఎక్కడ పెట్టుకోను మహానుభావ అని చేతుకున్నటువంటి ప్రపోజల్ రింగును తీసి అలా డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టి ఆఫీస్కి మర్చిపోయి వెళ్ళిపోయింది. ఆ రింగ్ని బాగా చితక్కొట్టేసి దాన్ని ముక్కలు ముక్కలు చేసేసి ఆ రింగు పొడిని అక్కడే విసిరేశారు అమ్మా కూతుళ్ళు. ఆ తర్వాత చీరలు మొత్తం తగలెట్టి ఆ లోపల ఉన్నటువంటి శివాని నగలనెత్తుకెళ్ళి అమ్మేసి 20 లక్షల రూపాయలు వస్తే అవి పెట్టి మొత్తం శాంభవి తన కూతురు శ్వేతకు పుట్టిన కూతురికి పైనుంచి కిందకి దిగేసింది. ఇలా 1 కాదు 2 కాదు నానా మాటలు మాట్లాడటం. కొడుకు కోడలు నవ్వుకోకూడదు, ఒకే గదిలో ఉండకూడదు, ఒకే మంచం మీద కూర్చోకూడదు, కావాలని నాకు గుండెపోటు వస్తుంది, ఒంట్లో బాగోటం లేదు అని అర్ధరాత్రి మొత్తం కొడుకు కోడలు తలుపులు తీయకపోయినా వాళ్ళ కిలకిలా రావాలు వినిపించినా వాళ్ళు లైట్ వేసుకున్నా ఫ్యాన్ వేసుకున్నా తలుపులు బాత్తూనే ఉండేది. అసలు ఇలా ఏమైంది దీనికి, ఎందుకు ఇలా చేస్తుందంటే 6 నెలల కాలం గడిచిపోయింది. 6 నెలల కాలంలో నరకం చూశారు నిద్రాహారాలు లేక ఆ ఇంట్లో వాళ్ళు. మొత్తానికి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావమ్మా అని అడిగితే దేని గురించి అంది. ఇప్పుడు నేను మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యాను, నాకు ఇప్పుడు 2nd మంత్ అని చెప్పింది కూతురు. అవునా, ఏముంది చేయటానికి అంటే ఆస్తి మొత్తం నాకే వస్తుందని చెప్పావు చిన్నప్పటి నుంచి అని అడిగితే అవును, దీని అడ్డు తప్పించేస్తే ఆస్తి మొత్తం నీకే వస్తుంది, దీన్ని మనం చంపక్కర్లేదు, దీనికి ఆత్మాభిమానం ఎక్కువ కాబట్టి దీనికి ఎవడో ఒకరిని చూసి అక్రమ సంబంధాలు అంటకట్టామనుకో వాడు నమ్ముతాడు, నమ్మి దాన్ని బయటికి గెంటేస్తాడు అని చెప్పింది శాంభవి. దాంతో నా కాలేజ్ మేట్ ఉన్నాడు, వాడికి ఒక 50,000 పడేస్తాను, డబ్బులు నీటిలో ఉన్నాడు, వాడు వస్తాడులే అని పిలిపించారు. వాడిని అసలే ఆ రోజున నువ్వు ఇంట్లోనే ఉండి ఆఫీస్కి వెళ్ళొద్దు, నాకు గుండెల్లో నొప్పిగా ఉంటుందని శివానీని ఆపేసింది శాంభవి. దాంతో వచ్చిన వాడిని కర్ర తీసుకొని చచ్చిందాక డొక్కల్లో రోకల బండ పెట్టి కొట్టి, చెప్పులు తీసుకొని కొట్టి, కుక్కను కొట్టినట్టు కొట్టింది శివాని. అప్పుడే అక్కడికి ఆఫీసు నుంచి ఆదిత్య బయటికి వెళ్ళిన భరద్వాజ్ వచ్చి ఏం జరిగిందని అడిగితే జరిగింది నేను చెప్తానురా, నీ భార్య వాడెవడినో తీసుకొచ్చి వాడితో కులుకుతోంది, వాడితో అక్రమ సంబంధం పెట్టుకుంది, ఎప్పుడో ఏనాటి పరిచయమోనంట, వాడు వదిలి ఉండలేక వచ్చేశాడు, డైరెక్ట్గా గదుల్లోకి తీసుకెళ్ళి కులుకుతుంది అందే. అదంతా చేస్తుంటే మరి చూస్తూ నువ్వేం చేస్తున్నావు అని అడిగాడు ఆదిత్య. దాంతో బిత్తరపోయారు అమ్మా కూతుళ్ళు. అసలు పెళ్ళై నువ్వు వేరే ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత, పిల్ల పుట్టిన తర్వాత మొదటి కాన్పు పురుడు వరకే పుట్టింటి వాళ్ళ బాధ్యత అయిపోయింది, పోశారు, నువ్వు పద్దకి ఇక్కడికి ఎందుకు వస్తున్నావు అని అడిగాడు చెల్లెల్ని. కుక్కను కొట్టినట్టు కొడతా ఇంకోసారి ఇక్కడ గనక నువ్వు కనిపించావంటే అనేసి పంపించేశాడు. అయితే ఆ తర్వాత వెళ్ళినటువంటి కూతురు తను వదిలేసి వెళ్ళిందని గుండెల్లో కచ్చి పట్టేసింది శాంభవి. కూతుర్ని పలకరిద్దామని శివాని వాళ్ళ నాన్న రాలేదు, శివాని వాళ్ళ అమ్మ భారత్ వచ్చింది. వచ్చేసరికి కావాలని ఇంట్లో మగవాళ్ళు బయటికి వెళ్ళటంతో కూతుర్ని ఓవర్ నైట్ కోటీశ్వరరాల్ని చేసేద్దాం అనుకున్నావు, మగాళ్ళ మీదకి ఉసిగొలిపావు, మగాళ్ళ మీదకి బాగా కూతుళ్ళని ఎలా పంపించాలో నీకు తెలుసు, అందుకే నీకు 3 కూతుళ్ళు పుట్టారు, మొగుడున్నాడు కదా ఖాళీగాని మల్లెపూలు పెట్టుకొని వెళ్ళి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని సంవత్సరం గ్యాప్తో నువ్వు కూతుళ్ళని కన్నావా అని నానా మాటలు అడిగితే ప్రతి వియ్యపురాలు తలదించుకొని పడుతుందేమో కానీ శివాని వాళ్ళమ్మ భారతి మాత్రం మళ్ళీ జీవితంలో బ్రతికుండగా నీ అత్త ప్రాణాలతో ఉండగా నేను ఈ గడపలో కాలు పెట్టనమ్మా, నువ్వేదైనా మాకు చెప్పాలనుకున్నా చూడాలనుకున్నా నువ్వే మన ఇంటికి రా. ఏంటి నువ్వు నన్ను అడిగింది నేను మల్లెపూలు పెట్టుకొని వెళ్ళి కూతుళ్ళని కన్నానా, మరి నువ్వు ఏ పూలు పెట్టుకొని వెళ్ళి నీ కొడుకు నీ కూతుర్ని కన్నావో, మరి నీ కూతురికి ఇప్పుడు 2వ కడుపు వచ్చింది ఏ పూలు పెట్టుకొని వెళ్తే, ప్రతి ఆడది మొగుడితో మగాడు అనుకునే సంసారం చేస్తుంది. కాకపోతే మీ ఇంట్లో ఏంటంటే అన్నయ్య గారు ఆపోజిట్లో పాపం మీ శాంభవి మొగుడు, మీరు పెళ్ళాం అయిపోయారు మీ ఇంట్లో. చిత్తు
వెధవ జన్మలో ఇంతకీ ఏంటి, నా కూతుర్ని నేను వలేసి మీ ఇంటికి ఉసిగొలిపి పంపించానా? నా కూతురే కావాలి, నా కూతుర్ని చేసుకుంటానని నీ కొడుకు 8 సంవత్సరాలు వెయిట్ చేసి మా ఇంటి చుట్టూ తిరిగి మా కాళ్ళు పట్టుకొని మా కూతుర్ని బ్రతిమిలాడి చేసుకుంది మీరా లేకపోతే మేమా చెప్పండి అని అడిగితే మేమే అన్నాడు ఆదిత్య. ఆ రోజున మీరు మీ ఆస్తిపాస్తులు మొత్తం లెక్క చెప్పబోయారన్నయ్య. ఇంటి ఆడవాళ్ళు ఎందుకు రాలేదంటే మీ ఆవిడికి మాయరోగం వచ్చిందని చెప్పారు. నిజానికి మీ ఆవిడికి వచ్చింది మాయరోగం మనిషికి కాదు, బుద్ధికి వచ్చింది. దాన్ని నయం చేయించండి ముందు. మీ ఆస్తిపాస్తులను చూసి మేము మీ ఇంటికి పిల్లని పంపించలేదు, మీకేదో కాస్త సంస్కారం ఏడ్చిందేమోనని నమ్మి పిల్లని పంపించామని ఆవిడ కూడా తిరగబడి మాట్లాడి ఏ రోజుకి నేను ఈ గడప తొక్కను, శాంభవి బతుకున్నంత కాలం అని చెప్పి వెళ్ళిపోయింది. దాంతో ఇంట్లో వాళ్ళందరూ ఏమీ మాట్లాడలేకపోతే నువ్వు మనిషివా పశువా, ఎందుకే అలా ఇంటికి వచ్చిన వాళ్ళందరితో తగాదాలు పెట్టుకుంటున్నావని భరద్వాజ్ అడిగితే చెప్పానుగా, నాకు ఈ కొడుకొద్దు, నాకు ఈ కోడలొద్దు, నాకు ఆస్తి మొత్తం కావాలి, మొత్తం నేను నా కూతురికి పెట్టించుకోవాలి, ఏం చేస్తావో చెయ్యి, నీ ఇష్టం అంటే సరే నువ్వన్నదే చేస్తానులే ఉండు ఊరికి వెళ్తున్నానని బయలుదేరి వెళ్ళిపోయాడు భరద్వాజ్. దాంతో ఆదిత్య ఒక రోజున శివాని తలనొప్పిగా ఉంది, కళ్ళు తిరుగుతున్నాయి అని ఇంట్లోనే ఉంటే శివాని దగ్గరకు వచ్చి ఒక బ్రీఫ్ కేస్ ఇచ్చి ఇందులో 20 లక్షల రూపాయలు డబ్బులు ఉన్నాయి, ఇవి ఆఫీసు డబ్బులు, జాగ్రత్త, నువ్వు అస్సలు బయటికి వెళ్ళకు, వాళ్ళు పిలిచినా పలక్కు, ఇవి కబోర్డ్లో పెట్టేసి తాళాలు వేసేసి తాళాలు జాగ్రత్తగా పెట్టుకో, నువ్వు అస్సలు ఎవరు పిలిచినా బయటికి వెళ్ళకూడదు, నువ్వు ఏమీ మాట్లాడకూడదు, చెప్పేది అర్థమవుతోంది కదా, నేను డబ్బులు జాగ్రత్త, ఏదన్నా అవసరమైతే నాకు ఫోన్ చేయి, వెంటనే వచ్చేస్తా సాయంత్రానికి. అలా కొడుకు బయటికి వెళ్ళిపోవటం, డబ్బులు తీసుకొచ్చి ఇంట్లోనే పెట్టడం, ఆ డబ్బులు ఇంట్లో కోడలు పెట్టుకుని తన గదిలోనే పడుకోవటం శాంభవితో పాటు శ్వేత కూడా గమనించారు. దాంతో శాంభవి ఉన్నట్టుండి తనకు గుండెపోటు వచ్చిందని కళ్ళు తిరిగి కింద పడిపోయి గిలగిలా కొట్టుకోవటం మొదలుపెట్టింది. భరద్వాజ్కి ఫోన్ చేస్తే నీ గుండె ఆగిపోయి చావదలే కానీ ఫోన్ పెట్టేసే అన్నాడు ఆయన. కొడుకు ఫోన్ చేస్తే నేను ఆఫీస్ వర్క్లో ఉన్నాను, వెధవేషాలు వేయొద్దమ్మా అని పెట్టేశాడు ఆదిత్య ఫోను. దాంతో అల్లుడికి ఫోన్ చేస్తే ఎందుకత్తయ్యా నా ప్రాణాలు తింటున్నారు, ఇప్పటికే ఊళ్ళో జనం అందరూ కూడా అత్తగారింటి మీద పడి తింటున్నాడు, అత్తగారి పక్కన కూర్చొని చేరాడు, పెళ్ళాం నానా మాటలు మాట్లాడి పుట్టింటి విషయాల్లో కలగజేసుకుంటుంది, అనవసరమైన విషయాల్లో వీడు చూస్తూ చేతగాని వెధవలా ఉంటున్నాడని నన్ను నానా మాటలు అంటున్నారు, మళ్ళీ మీరెందుకు ఫోన్లు చేసి నన్ను హింస పెడుతున్నారు అనేశాడు. దాంతో శాంభవి కింద పడి కొట్టుకొని అమ్మో వామ్మో దేవుడో నేను చచ్చిపోతున్నాను నాయనో, గుండెపోటు తండ్రోయ్, తలుపు తీయమని తలుపులు బద్దలు కొట్టేసింది శివానివి. నిజమేమో అనుకొని శివాని తలుపులు ఓపెన్ చేసి బయటకు వచ్చింది. అంతే, శివానీని పడేసి అమ్మా కూతుళ్ళు చచ్చేటట్టు కొట్టి ఆ డబ్బులు కబోర్డ్లో తీయబోతే నేను చచ్చినా ఊరుకోను, అవి మీ అబ్బాయి డబ్బులు కాదు, ఆఫీస్ డబ్బులు, కొద్దిగైనా సిగ్గు బుద్ధి జ్ఞానం ఉండాలి, వయసు రాగానే సరికాదు, ఏం తప్పుడు పనులివే, నీతిమాలిన పనులు, నీతిమాలిన మనుషులు కాకపోతే మనుషుల పశువులా మీరు, ఏంటి ప్రవర్తన, మీరు చేసే విధానం ఏమైనా కరెక్ట్గా ఉందా అని అడిగిందని ఆ కబోర్డు తాళాలు గట్టిగా లాక్కొని శివానీని చచ్చేటట్టు కొట్టి ఆ కబోర్డులో డబ్బులు తీసేసుకొని కూతురు చేతికిచ్చి కూతుర్ని వెళ్ళి లాకర్లో పెట్టుకొని రమ్మని చెప్పింది శాంభవి. జుట్టు పట్టుకొని జుట్టంతా ఊడిపోయేంత వరకు శివానీని కొట్టి కాళ్ళతో తన్ని నోట్లో నుంచి రక్తం కారిపోతున్నా సరే శివానీని మెడ పట్టుకొని ఇంట్లో నుంచి బయటికి గెంటేశారు. బయట విపరీతమైన గాలి వాన, ఆ గాలి వానలోనే తన భర్త చెప్పకుండా వెళ్ళొద్దు అన్నాడని అక్కడే ఒక మూలకు వెళ్ళి నిలబడిపోయింది శివాని. అయితే ఏమైందా విషయం అని తెల్లారేపాటికి ఒక్కొక్కళ్ళుగా ఇంట్లో మగాళ్ళందరూ వచ్చారు. వస్తే శివాని లేదు, ఏమైందని అడగటంతో శివాని బయట కనిపించడంతో అల్లుడు సిస్టర్ అక్కడుంది అని చెప్పడంతో వెళ్ళి ఏమైందని అడిగాడు ఆదిత్య. జరిగింది మొత్తం చెప్పింది శివాని. రాత్రంతా ఆ గాలి వర్షంలో ఉండటంతో ఆమెకి ఒళ్ళు కాలిపోతోంది. గబగబా భార్యను తీసుకొని లోపలికి వస్తే ఇంతకీ ఇది వెళ్ళిపోలేదా, ఏం జరిగిందో తెలుసా, దీనికోసం నిన్నొకడు గోడ దూకొచ్చాడు, వాడితో ఇది అక్రమ సంబంధం పెట్టుకొని మా ఎదురుగానే నగ్నంగా ఒకే దుప్పట్లో వీళ్ళిద్దరూ ఉన్నారు అల్లుడు, వీళ్ళిద్దరిని చూసామండి అని భరద్వాజ్తో అల్లుడితో చెప్పేసరికి భరద్వాజ్ అల్లుడు కొంచెం తలిపే నాన్న అని కుక్కను కొట్టినట్టు కొట్టాడు శాంభవిని. ఆ తర్వాత కూతుర్ని దవడ పగలగొట్టి అల్లుడు దీన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి నువ్వు కాపురం చేసుకోగలిగితే చేసుకో, లేదంటే గనక దీన్ని జైల్లో తోయించేస్తానని చెప్పటంతో అలాగే మావయ్య అని చెప్పినటువంటి అమర్ ఇహ మీదట నేను కూడా మగాళ్ళ మారానత్త,
జీవితంలో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. అదేంటంటే నేను ఆల్రెడీ విల్లా అమ్మేశాను, బెంగళూరు ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాను, నీ కూతుర్ని తీసుకుని బెంగళూరు వెళ్ళిపోతున్నాను. ఇక నీ కూతురు చేతికి నేను ఫోన్ కూడా ఇవ్వను. ఆ తర్వాత 1 ఇయర్లో నేను యుఎస్ వెళ్ళిపోతున్నాను. యుఎస్ అడ్రస్ ఎప్పటికీ మీకు ఇవ్వను. మీ అమ్మాయి అక్కడ పని చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ప్రశాంతంగా బతకాలి. ఇక మీదట నీ కూతుర్ని నువ్వు చూసుకునేది లేదు. ఇదే నేను నీకేసే శిక్ష. నువ్వు మరొక ఆడదాన్ని నరకం పెట్టినందుకు నువ్వు అనుభవించాల్సిన శిక్ష ఇదేనని అమర్ కొట్టుకుంటూ శ్వేతను అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయి బెంగళూరు వెళ్ళిపోయి అక్కడి నుంచి అమెరికా తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ తరువాత శాంభవిలో ఎలాంటి మార్పు లేదు. ఆస్తి మొత్తం ఏం చేసావని అడిగితే ఆస్తి మొత్తం కొడుకు రాసేశాడని తెలిసిన శాంభవి, నువ్వే నా కూతుర్ని నాకు దూరం చేసావు, ఆస్తి దానికి కాకుండా చేసేసావు, దాన్ని అన్యాయం చేసావు, దాన్ని దిక్కులేని దాన్ని చేసావు, నువ్వు కుక్క సావు సస్తావని రోజు నానా మాటలు మాట్లాడటం. ఒకవైపున శివాని నెల తప్పింది. ఆ అమ్మాయికి మనశ్శాంతి లేకుండా చేయటం మొదలుపెట్టింది శాంభవి. దాంతో ఎలా వెళ్తావే, కూతురు దగ్గరికి వెళ్తానంటే నా మెళ్ళో మంగళసూత్రం చెవులు కమ్మలు లేవా, అవి అమ్ముకొని వెళ్తానంటే ఇటువు నేనే పంపిస్తాను కూతురు దగ్గరకు అనగానే నిమిష ప్రకారం తీసిచ్చేసింది శాంభవిని తీసుకెళ్ళి ఒక ఓల్డేజ్ హోమ్లో పడేసిన భరద్వాజ్, దీంతో అన్ని పనులు ఛాన్స్ అండి, దీనికి బుద్ధి రావాలి, జ్ఞానం రావాలి, దీనికి బుద్ధి వచ్చిన తర్వాత కానీ మళ్ళీ నేను తీసుకెళ్ళనని అక్కడ పడేసి వచ్చాడు. అల్లుడు ఏంటి సంగతి, ఎక్కడి దాకా వచ్చింది, శ్వేతకు బుద్ధి వచ్చిందా అని అడిగాడు ఆయన. ఏంటి మావయ్య బుద్ధి వచ్చేది, మీ కూతురు ఎప్పుడో మర్చిపోయింది అత్తయ్యని, ఇక్కడికి వచ్చిన తర్వాత హ్యాపీగా ఫస్ట్ బెంగళూరు లైఫ్ ఎంజాయ్ చేసింది, అయిపోయింది, యుఎస్ వచ్చింది, యుఎస్ లైఫ్ని ఎంజాయ్ చేస్తుంది, చక్కగా ఇంట్లో పనులు చేసుకుంటోంది, పని వాళ్ళని మాట్లాడి పెట్టేసుకుంది, శుభ్రంగా పిల్లల్ని స్కూల్కి పంపించుకుంటూ అసలు వాళ్ళమ్మ ఊసే లేకుండా హ్యాపీగా ఉంటుంది. అత్తయ్య చెడగొట్టడం తప్ప దాని పని అది చూసుకుంటూ అది మాత్రం బాగానే ఉంది. అనవసరంగా మనమే కాళ్ళు ఇచ్చి ఇవిస్తాం అని చెప్పి నేర్పిస్తాం మావయ్య, ఎవరిని ఎక్కడ ఉంచాలో ఎంతలో ఉంచాలో అంతలో ఉంచకపోతే ఇలాంటి తిప్పలే వస్తాయి. అత్తయ్య లాంటి ఆడవాళ్ళు అమ్మలైతే మీ అమ్మాయి లాంటి కూతుళ్ళు ఇలాగే తయారవుతారు. మీ అమ్మాయి ఏమందో తెలుసా, మా అమ్మ చిన్నప్పటి నుంచి ఆస్తి మొత్తం నాకే వచ్చుద్దని చెప్పింది, కొడితే పట్టించుకోవద్దంది, తిడితే దులిపేసుకుని వెళ్ళమంది, ఆస్తి ప్రధానమంది, రూపాయే ముఖ్యమంది, మీ అన్నయ్యకి పెళ్లి కాకుండా చెయ్యాలని చెప్పింది, ఒకవేళ మీ అన్నయ్య పెళ్లి చేసుకున్నా వాడి పెళ్ళాం గనక అక్రమ సంబంధాలు అంటగట్టి ఇంట్లో నుంచి వెళ్ళకొట్టేస్తే వాడు ప్రేమించి పెళ్లి చేసుకున్న పెళ్ళాం పోతే మీ అన్నయ్య మళ్ళీ పెళ్లి చేసుకోడు, నేనున్నంతకాలం నేను ముద్ద పెడతాను, నేను పోయాక నువ్వు ముద్ద పెట్టి చూసుకో అని చెప్పింది మా అమ్మ. దాంతోనే చిన్నప్పటి నుంచి ఆస్తి మీద వ్యామోహం పెంచుకున్నాను, నగల మీద కోరిక పెంచుకున్నాను. చివరికి మా అమ్మ అనుకున్నది ఏమన్నా చేయగలిగిందా, ఏదో ముష్టి పడేసింది నా ముఖాన. ఇంతోటి ముష్టి కోసం నేను అనవసరంగా వాళ్ళందరితో గొడవలు పెట్టుకొని నా కాపురాన్ని నేను చెడగొట్టుకుని నా పిల్లలకి నా మొగుడికి దూరం అయిపోయేంత పిచ్చిదాన్ని అమాయకురాల్ని కాదు. ఎప్పుడైతే గనక నేను ఆ రోజు శివానీకి అక్రమ సంబంధాలు అంటకట్టి మాట్లాడానో ఆ రోజున నా కడుపులో బిడ్డ అలాగే పుట్టిన నా కూతురు నీకు పుట్టలేదని నువ్వు అన్నావో, ఏ రోజైతే అదే మాటని నాకు విడాకులు ఇచ్చేసి నన్ను వదిలేస్తానన్నావో నేను అప్పుడే మారిపోయాను. నాకెందుకు, నా కాపురం, నా సంసారం, నా జీవితం నాకు ముఖ్యం, ఎవడెట్టిపోతే నాకెందుకు అనేసింది మావయ్య మీ కూతురు అని చెప్పాడు అమర్. దాంతో పోనీలే, ఇహ మీదటైనా దాని దారిని అది బ్రతికితే అంతే మంచిది, దాన్ని మాత్రం నువ్వు ఇండియాకి తీసుకురాకల్లుడు అంటే ప్రాణం పోయినా తీసుకురాను మావయ్య, అత్తయ్య వస్తే నా పెళ్ళాన్ని చూస్తే మళ్ళీ వీళ్ళిద్దరూ ఏకమైతే మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసి సిస్టర్ను ప్రశాంతంగా ఉండనివ్వరు అనేశాడు అమర్. ఆ తర్వాత అనాథాశ్రమానికి వెళ్ళి ఏంటే కూతురుతో మాట్లాడతావా అని చెట్టు కింద దిగులుగా కూర్చున్న శాంభవిని అడిగితే అవునంది. దాంతో సరే ఫోన్ చేసుకో, ఫోన్ నెంబర్ ఇస్తున్నానని ఫోన్ చేసి ఇచ్చాడు ఆయన. ఆ తరువాత నీకు యాక్సెస్ ఇస్తున్నానే, నువ్వు అమెరికా వెళ్తానంటే టికెట్ వేసి ఇస్తాను, నీ కూతురు దగ్గరికి వెళ్ళిపో అంటే ఈ నిమిషమే వెళ్తానని కూతురికి ఫోన్ చేస్తే ముందుగా అల్లుడు ఫోన్ ఎత్తే ఎలా ఉన్నారు ఏంటి అనేది కూడా ఆలోచించుకోకుండా నా కూతురికి ఫోన్ ఇవ్వబోయ్ అంది. దాంతో కూతురికి ఫోన్ ఇస్తే ఏంటమ్మా నిన్నేమైనా అంటున్నాడా, కొడుతున్నాడా, తిడుతున్నాడా, ఆస్తి తేలేదంటున్నాడా, నీ మొగుడు పనులు చేయిస్తున్నాడా, హింసలు పెడుతున్నాడా అని అడిగిన మాటలకి అమర్ ఫోన్ తీసుకుని నేను మీలాంటి వాడిని కాదు, మా అమ్మ నాన్న మీలా సంస్కారం లేని వాళ్ళు, కోడళ్ళని హింసలు పెట్టి అక్రమ సంబంధాలు అంటకట్టే వాళ్ళు కారులేగాని అత్త, అనవసరమైన విషయాలు మాట్లాడొద్దని అక్కడి నుంచి ఫోన్ పడేసి వెళ్ళిపోయాడు. దాంతో
ఇక శ్వేత ఫోన్ తీసుకుని, ఏంటమ్మా నీ వెదవగోల అంటే, నన్ను అనాథాశ్రమంలో వేశారే, ఇక్కడ నాతో మొక్కలు పీకిస్తున్నారు, మొక్కలకు అంట్లు కట్టిస్తున్నారు, వంట పని చేయిస్తున్నారు, బట్టలు ఉతికిస్తున్నారు, అంట్లు తోమిస్తున్నారు, కావాలని మీ నాన్న నా దగ్గర రూపాయి లేకుండా చేశాడు, ఆస్తి మొత్తం కొడుకు పెట్టుకున్నాడు, కోడలు ఇవాళ పిల్లాన్ని ప్రసవించింది, వాళ్ళందరూ బాగానే ఉన్నారు, మీ నాన్న తన పేరు మీద 50 లక్షల రూపాయలు డబ్బులు వేసుకుని రిటైర్మెంట్ డబ్బులు పెన్షన్తో హాయిగా కాలు మీద కాలేసుకొని బతుకుతున్నాడు, మీ నాన్న ఎటు కాకుండా పోయింది నేను ఇక్కడ ఉండను, నీ దగ్గరికే వచ్చేస్తానంటే, ఎక్కడికి నువ్వు వచ్చేది, ఇక్కడికి వచ్చి నువ్వేం చేస్తా, అమెరికా అంటే ఏమన్నా అనకాపల్లి అనుకుంటున్నావా ఏంటి, ఇక్కడ ఖర్చులు ఎంతంత ఉంటాయో తెలుసా, ఇక్కడ ఎవడి పనులు వాళ్లే చేసుకోవాలి, మా పనులు మేమే చేసుకోలేక సస్తున్నాం, అయినా నువ్వు చేసిన పాపాలకి, నువ్వు వంటకట్టిన అక్రమ సంబంధాలకి నిన్ను ఇంకా వాళ్ళ అనాథాశ్రమంలో ఉన్నిచ్చి టైంకు ముద్ద పడేయించుతున్నారు, అదే ఇంకొకళ్ళు అయితే నిన్ను కుక్కను కొట్టినట్టు కొట్టి ఏ కృష్ణలోనో ఏ గోదావరిలోనో తోసేసి దరిద్రం వదిలిపోయిందని చేతులు దులుపుకొని ఊరుకునేవాళ్ళు అన్న మాటకే, అదేంటే అంత మాట అన్నావు, నేను నీకు ఎంత పెట్టాను అంది శాంభవి. ఎవడు పెట్టమన్నాడు, నేను అడిగాను నిన్ను, నాకు 50 లక్షల రూపాయలు బంగారం పెట్టమన్నానా, మళ్ళీ 50 లక్షల రూపాయల నగలు నీ ఇమ్మన్నానా, నేనే కోట్ల రూపాయల డబ్బులు కట్నం కింద ఇమ్మన్నానా, నేనే నీ పొలం అమ్మి నాకు పెళ్లి చేయమన్నానా, నువ్వు చేసావు, నువ్వు చేస్తే వాళ్ళు తీసుకున్నారు, మా అత్తమామలేమి నిన్ను అడగలేదే, నీకు ఒళ్ళు కొవ్వెక్కి నువ్వు చేసి నన్ను అడుగుతావేంటి, ఇంకొకసారి నాకు ఎప్పుడు ఫోన్ చేయాలనుకోకు, అనుకుంటే నీ మర్యాద నీకు దక్కదు, నా దృష్టిలో ఏ రోజైతే ఆస్తి నాకు రాదని, ఏ రోజైతే నాన్న ఆస్తి మొత్తం అన్నయ్యకి రాశాడని తెలిసిందో ఆ రోజే నువ్వు చచ్చావు, నువ్వు ఇక నాకు మళ్ళీ ఫోన్ చేస్తే మర్యాదగా కూడా ఉండదు, తల్లివని కూడా చూసుకొని చేత్తో కాదు చెప్పుతో కొడతాను, చిత్తు అని ఫోన్ పెట్టేసింది శ్వేత. దాంతో దిగుల్లో కూరుకుపోయి మంచం పట్టేసింది శాంభవి. భరద్వాజ్ వెళ్ళి ఇంటికి వస్తావటే అని అడిగితే, వచ్చేస్తాను, కూతురు ఇలా మాట్లాడింది అని చెప్తే, ఏ పిల్లలైనా తల్లిదండ్రుల దగ్గర డబ్బులు ఉన్నంత వరకే అవసరాలు అనుకునే వాళ్ళల్లో నీ కూతురు ముందంజలో ఉంటుంది, మొదటి నుంచి దాన్ని తప్పుడు మార్గంలో చెడు మార్గంలో ధనాశతో పెంచింది నువ్వు, ఇవాళ అది తప్పు చేసిందంటావెందుకు, పద వెళ్దామని ఇంటికి తీసుకెళ్ళాడు. ఎంత శాంభవికి శివాని దగ్గరవుదామనుకున్నా, ఎంత పిల్లాన్ని ఒళ్ళో పడుకోబెట్టుకున్నా, ఎంత క్లోజ్ అవుదాం అనుకున్నా, ఎంత మాట్లాడదాం అనుకున్నా, శాంభవి మాత్రం ఆ ఊ అని ముక్తసరిగా మాట్లాడి శివానీతో లేచి వెళ్ళిపోతూ ఉండేది. ఎందుకు అత్తయ్య నాతో అలా ఉంటోంది మావయ్య అని అడిగితే, ఆదిత్య భరద్వాజ్ కలిసి ఏ రోజుకి నువ్వు మా అమ్మకి కూతురివి కాలేవు, మా అమ్మకి ఏ రోజుకి నువ్వు కోడలివి కాలేవు, ఏ రోజుకి ఆవిడకి నువ్వు నచ్చవు, ఈరోజు కూడా శ్వేత నానా మాటలు అంది కాబట్టి, శ్వేత చీత్వు అంది కాబట్టి నిన్ను మెచ్చి ఇక్కడికి వచ్చింది అనుకుంటున్నావేమో, తప్పక ఇక్కడికి వచ్చింది మా అమ్మ, అదే అన్నీ మా అమ్మ అనుకున్నట్టుండి ఆస్తి మొత్తం కూడా శ్వేతకే పెట్టేసి, ఇప్పటికిప్పుడు మా నాన్న ఆస్తి మొత్తం శ్వేతకే రాస్తానని చెప్తే శ్వేత తిరిగి వస్తుంది, అలాగే శ్వేత రమ్మనమనగానే మా అమ్మ అవసరమైతే మా నాన్నని మనందరినీ వదిలేసి జరిగిన విషయాలన్నీ మర్చిపోయి శ్వేతతో వెళ్ళిపోతుంది. చూడు శివాని, కొందరు కోడళ్ళు చాలా ప్రయత్నిస్తారు అత్తలకి కూతుళ్ళం అవుదాం కదా అని చెప్పి, అది ఏ జన్మకి జరగదు. మా అమ్మ ఎప్పుడూ ఒక మాట అంటుందో చూసావా, కోడలు ఎప్పుడూ కూతురు కాలేదు, అత్తగారు ఎప్పుడూ అమ్మ కాలేదని. అనవసరంగా కొంతమంది కూతుళ్ళ లాంటి కోడళ్ళు అత్తల్లాంటి అత్తల కిందే నలిగిపోతూ ఉంటారు. వాళ్ళు ఒక ఇంటి నుంచి వచ్చినటువంటి కూతుళ్ళైనా, ఒక ఇంటికి వచ్చిన కోడళ్ళైనా, కొంతమంది బిడ్డల్ని కాని తల్లులైనా వాళ్ళ ప్రవర్తనలో ఎలాంటి మార్పు ఉండదు. ఎక్కడిదాకా ఎందుకు అమరేమని అడిగెళ్ళాడు, నేను సొంత కొడుకునా సవతి కొడుకునా అని అడిగెళ్ళాడు. మా నాన్నకి మా అమ్మ మొదటి భార్య సవతి భార్య అని అడిగెళ్ళాడు. చివరికి ఆ స్థితికి మేము దిగజారిపోయామంటే అది మా అమ్మ మనస్తత్వం. చింత చచ్చినా పులిపి ఎప్పటికీ చావదు. మా అమ్మ తప్పదు కాబట్టి గతి లేక ఆ ఓల్డేజ్ హోమ్లో ఉండి వాళ్ళ దగ్గర చాకిర్లు చేయలేక ఇక్కడ టైం టు టైం ఫుడ్డు బెడ్డు హాయిగా ఏసీలో గడిచిపోతుంది కాబట్టి ఇక్కడ ఉంటుంది. మా నాన్న మీద ప్రేమతో కాదు, నా మీద ఆప్యాయతతో కాదు, నీ మీద ఏదో నిన్ను క్షమించేసో లేదో నిన్ను కూతురుగా ఆదరించో లేదా తనని నువ్వు క్షమిస్తావనో ఏ రోజుకి కాదు. నువ్వు కన్నా ఈ కొడుకు నీ కొడుకు మాత్రమే, ఎప్పటికీ మా అమ్మకి వాడు మనవడు కాలేడు. మా అమ్మకి ఎంతసేపు కూడా శ్వేత కూతురు శ్వేత కొడుకు మాత్రమే, మనవరాలు మనవడు. మా అమ్మ దృష్టిలో ఎప్పటికీ శ్వేత మాత్రమే కూతురు, నేనెప్పటికీ ఏమీ కాను. ఇలా చాలామంది తల్లులు ఉన్నారు మన ఇండియాలో. కొడుకులు పొట్టలు కొట్టి, కొడుకులకి అన్యాయం చేసి, కోడళ్ళని నానా మాటలు అని కొడుకు కాపురాలు కూలగొట్టేసి, ఎంతసేపు కూతుళ్ళకి దోచిపెట్టి పెళ్ళిళ్ళు అయిన తర్వాత కూడా, కూతుళ్ళు పరాయింటికి వెళ్ళిన తర్వాత కూడా మరొక ఇంటి నుంచి మన్నే నమ్ముకొని మన ఇంటికి వచ్చినటువంటి కోడలతో వెట్టి చాకిరి ఇంట్లో చేయిస్తూ, ఉద్యోగాలు చేయిస్తూ,
కూతుళ్ళకి మాత్రం దోచిపడేస్తూ ఉంటారు. పండగలని, పబ్బాలని, చీరలని, సారెలని, నగలని, పురుళ్ళని, పుణ్యాలని ఒకటేంట్లే లెక్కలేనంత. చివరాఖరికి వచ్చేపాటికి కొడుకు మిగిలేది ఏమీ ఉండదు. ఆ కొడుకులు చేతగాని చవటలు కాబట్టి ఆ విషయాన్ని గుర్తించలేరు. నేను అలాంటి విధవని కాదు కాబట్టి మా అమ్మకి ఎంత ఇవ్వాలో నేను అంతే ఇస్తాను. మా నాన్న అందరి తండ్రులు లాంటి వాడు కాదు కాబట్టే మా అమ్మ గురించి తెలుసుకుని రూపాయి విషయంలో జాగ్రత్త పడ్డాడు. మా చెల్లెలకి మా నాన్న ఏమీ పెట్టకూడదు అనుకోలేదు. మా అమ్మే దాన్ని డిజర్వ్ చేసుకోలేదు. పెట్టాల్సిన దానికన్నా మా అమ్మ 4 వంతులు ఎక్కువే పెట్టింది. దాన్నేమి మా నాన్న లేనింటికి ఇవ్వలేదు. కోటీశ్వర్ల ఇంటికి ఇచ్చాడు. అతనికి ఉద్యోగం ఉంది, మంచివాడు, ఏ అలవాట్లు లేనివాడు. జనాలకి తృప్తి ఉండదు, అత్యాశకి ఒక హద్దు ఉండదు. అలాంటి వాటిల్లో మా అమ్మ మా చెల్లెలు ముందుంటారు. ఇలా చాలామంది ఫ్యామిలీస్లో ఉంటాయి. బయటికి తెలియకుండా ప్రపంచం దృష్టిలో చాలామంది అత్తగారులు ఎంతో వినయంతో, విధేయతతో, నోట్లో నుంచి మాట రానట్టు, ఎంతో ప్రేమగా కోడళ్లతో ఉన్నట్టు బయట ప్రపంచానికి కనపడతారు. 4 గోడల మధ్య వాళ్ళు కోడళ్ళని మాటలతో కోసే రంపపు కోతలు, వాళ్ళు కనిపించకుండా పెట్టే చిత్రహింసలు, కొడుకులకి నూరిపోసే మాటలు, భర్తల్ని నానా హింసలకి గురిచేసే భార్యలు ఎంతోమంది ఉంటారు. కూతుళ్ళకి పెద్దపీట వేయటం, కొడుకులకి అన్యాయం చేయటం అనేది ఏనాటి నుంచో ఉంది మన కల్చర్లో. ఎక్కడో అక్కడక్కడ చాలా గొప్పవాళ్ళైనటువంటి మహానుభావులైన మీ అమ్మ లాంటి తల్లులు ఉంటారు. ఇక అలాంటి వాళ్ళు పిల్లలందరూ సమానమే. మనం ఏది తీసుకున్నా పిల్లలకి సమానంగా పెట్టాలి, పిల్లల్ని సమానంగా చూడాలి, పిల్లలకి సమానంగా ఇవ్వాలి అనుకునే తల్లిదండ్రులు చాలా తక్కువ మంది ఉంటారు. అలా ఉండే కుటుంబాలనే నాకు తెలిసి వసుధైక కుటుంబాలు అంటారేమో. ఇవి జస్ట్ ఆర్డినరీ ఫ్యామిలీస్ అంతే. వీటిని ఎవరూ మార్చలేం. నువ్వు అనవసరంగా అప్సెట్ అయ్యి ఇవన్నీ మనసులోకి తీసుకొని బాధపడకుండా బాబుని తీసుకొని లోపలికి పద అన్నాడు ఆదిత్య. దాంతో జరిగిన విషయం బాగా అర్థం చేసుకున్నాడు కొడుకని భరద్వాజ్ గారు గుడిదాకా వెళ్ళొస్తానని వెళ్ళిపోయాడు. శివాని ఈ జన్మకు అత్తగారు మారదా అని ఆవిడ వైపు చూస్తుంటే ఆవిడ మాత్రం తన కూతురు ఫోటో వైపు చూసుకుంటూ మనసులో నుంచే కూతురుతో ఏదో మాట్లాడుకుంటూ కన్నీళ్లు కార్చుకుంటోంది. ఇహ ఈవిడ జన్మ ఇంతే కావాలా అనుకుని శివాని బాబుని ఎత్తుకొని లోపలికి వెళ్ళిపోయింది. కొన్ని జన్మలంతే, చచ్చే వరకు వాళ్ళు మారరు. వాళ్ళు మారతారనుకుని మనం వాళ్ళ గురించి ఆలోచిస్తూ మన జీవితంలో ఉన్నటువంటి సుఖ సంతోషాలని మనం ఎప్పటికీ కోల్పోకూడదు అనేది ఈ కథ యొక్క సారాంశం. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.